हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान जाम्बवत् सुग्रीव हनुमत् शत्रुघ्न भरत लक्ष्मण सीता समेत श्री रामचंद्र परब्रह्मणे नमो नमः। పరమ పవిత్రమైన శ్రీమద్ రామాయణ ఆది కావ్యంలోని 5వ కాండం అయినటువంటి సుందరకాండ పవిత్ర ప్రవచన సప్తాహ యజ్ఞ మహోత్సవంలో భాగంగా ఇవాళ ఎన్నవ రోజు? కాండ ఎన్నవది? 5వ కాండ 5వ రోజు. ఈ రోజు కథ ఎక్కడ ఆపాలి అనేది నాకైతే అయోమయంగా ఉంది. ఎక్కడ ఆపాలో ఆంజనేయ స్వామి నిర్ణయిస్తారు. ఈవేళ నిన్నటిది రమ్యమైతే ఇవాళ రమ్యమైన ఘట్టాలే. అందులో ఉన్నటువంటి ధర్మాలు మొత్తం భక్తులతోటి భాగవతం చెప్పించుకుంటే పొగడ్తలు రామాయణ సుందరకాండ చెప్తే పొగిడించుకోవడం కష్టం. ఎందుకంటే సుందరకాండ చెప్పడమే కష్టం. అటువంటి సుందరకాండ చెప్పాలని అడిగినప్పుడు చెప్పక తప్పదు. సుందరకాండ చెప్పించుకోవటము అంటే మొదటి నుంచి అనుకుంటున్నాం, గ్రహదోషాలు ఒక వ్యక్తికి ఒక ఇంటికే కాకుండా ఒక గ్రామానికి ఏదన్నా దోషం ఉంటే ఆ దోషం తొలగటానికి సంకల్పం ఆ గ్రామం కోసం, ఆ గ్రామంలో ఉన్న దేవాలయంలో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మాకు ప్రశాంతత సిద్ధించాలి అని ఒక సంకల్పంతో మన దేవరూపల్లి రామతులసమ్మ గారు ఫిబ్రవరి 17వ తారీఖు నాడు భాగవతం నేను అక్కడ సాయి మందిరంలో చెప్పినప్పుడు ఇక్కడ సంకల్పించారు. సంకల్పించిన వాళ్ళ యొక్క సంకల్ప బలం, అందులో స్వచ్ఛత ఉంటేనే కార్యసిద్ధి జరుగుతుంది. అనుకోకుండా ఏప్రిల్ చివరిలో అవకాశం ఉంటే చూద్దాం అన్నాను. ఏప్రిల్ చివరిలోనే చెప్పుకోవడం జరుగుతున్నది. ఇటువంటి పవిత్రమైనటువంటి సుందరకాండ ప్రవచన మహాయజ్ఞ సప్తాహ కార్యక్రమంలో 5వ రోజు ప్రారంభించుకునే ముందు నిన్న ఎంతవరకు నడిచింది కార్యక్రమం, ఈ ఉపన్యాసం అనేది ఒక్కసారి ఆలోచిస్తే, సీతమ్మను లంకకు తీసుకుని వెళ్ళిన రావణాసురుడు అమ్మను అందరి స్త్రీమూర్తులతో పాటు ఉంచకుండా ప్రత్యేకంగా ఏ స్త్రీమూర్తిని పట్టుకెళ్ళినా, ఎంత అందగత్తెని పట్టుకెళ్ళినా వెంటనే వశం అవుతుంది రావణాసురుడికి. కానీ సీతమ్మ అట్ట కాదమ్మా, నువ్వు నాకు వశంగా, నువ్వు నాకు భార్యవిగా అని బ్రతిమలాడుకోవాల్సి వస్తుంది. 10 నెలలైనా బ్రతిమలాడుతున్నాడు. 3 లోకాలకు అధిపతి ఆయన. ఏం చేయదలుచుకుంటే చేయగలుగుతాడు. సూర్యుడిని కూడా శాసించగలుగుతాడు. ఓ సూర్య, నువ్వు తీక్షణంగా ఎండవకు, నువ్వు చల్లగా ఉండాలి అని కోరితే ఆయన తీక్షణంగా ఆ కిరణాలు ఇవ్వడానికి లేదు సూర్యభగవానుడు. అటువంటి దిక్పాలకులను, దేవతలను కూడా శాసించే రావణాసురుడు ఒక స్త్రీ, ఒక ఆడ మనిషి, అమ్మా నువ్వు నాకు ఒప్పుకో భార్యగా రావడానికి అని అంటే అర్థం వాడికి తెలుసు ఏంటంటే ఈ సీతమ్మ ఎవరో కాదు, సాక్షాత్తు త్రిపుర సుందరి, వైకుంఠంలో ద్వారపాలకులుగా ఉన్నటువంటి మాకు లోపల ఉండి అనుగ్రహించేటువంటి ఆ శ్రీమన్నారాయణ యొక్క శక్తి స్వరూపమైన శ్రీ మహాలక్ష్మీదేవియే సీతమ్మగా వచ్చింది. ఆ శ్రీ మహావిష్ణువే రామచంద్రమూర్తిగా వచ్చాడు. త్రేతాయుగ కార్యక్రమం ఏదైతే ఉందో, శాపవశాత్తు వచ్చినటువంటి రాక్షస జన్మ నుంచి నన్ను విముక్తి చేయడం కోసం వచ్చాడనే విషయం జీవుడికి తెలుసు. కాబట్టే సీత ఇవాళన భార్యగా ఒప్పుకుంటున్నావా అంటే అర్థం ఇవాళన నీకు కోపం నసాడానికి ఎక్కిందా, రాముడు వచ్చేట్టుగా ఏమన్నా చెప్తావా, రామచంద్రమూర్తి వచ్చి నన్ను నా ప్రాణం తీసేదానికి నువ్వు కాస్త ముహూర్తం పెట్టు తల్లి అని బ్రతిమలాడుతున్నాడు. నిన్నటి దాంట్లో ఏం చెప్పాను, 2 మాసం అన్నాడు. 2 నెలలే సమయం ఇస్తున్నా, 60 రాత్రులే నీకు ఇచ్చేది అవకాశం. 60 పగళ్ళు 60 రాత్రులు. 61వ ఉదయం సూర్యోదయానికి నీ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి ప్రాతకాలంలో చేసుకునే అల్పాహారంలో నీ శరీరపు మాంసపు ముక్కలు ఉపయోగించబడతాయి. అంటే అర్థం ఏంటంటే ఆ పెద్ద మనిషి రావణాసుడికి 60 రోజులే మాత్రమే గడువు ఉంది. జీవిత ఆయుష్కాలం ఎంత అంటే 60 రోజులే. అంటే 60 రోజులు 60వ నాడు నన్ను చంపనమ్మా, నేను వెళ్ళిపోవాలి, శిశుపాలుడిగా జన్మెత్తాలి అని చెప్పి వేడుకుంటున్నాడు సీతమ్మని రావణాసురుడు. ఆ రకంగా బెదిరించాడు. బెదరలే. వృత్తశౌండీర్యగర్వితం ఉవాచ ఆత్మహితం వాక్యం వృత్తశౌండీర్యగర్వితం. అటువంటి రాక్షస మూక మధ్యలో ఒక్క స్త్రీమూర్తి నాకు భార్యవి కానువు అంటే
రావణ అసందేశత్తు రామస్య తపస్యానుపాలనాత్ నత్వం కుర్మిత శగ్రీవ భస్మార్హ తేజస. బూడిద చేస్తా రావణ తలుచుకుంటే, కానీ రామచంద్రమూర్తి నాకు ఆదేశం ఇవ్వాల, అందుకని ఆగుతున్నా అన్నది సీతమ్మ. భయం పుట్టింది వాడు రావణాసురుడికి. రాక్షసులారా, నేనైతే ఒప్పుకొని చెప్తున్నాను సీత, నేను మామూలు వాడిని కాదు, నేను అనుకుంటే ఏదైనా చేస్తా, కానీ నువ్వే లొంగిపో. రాక్షసులారా, మీరు ఈ రోజు నుంచి మీకు అవకాశం ఇస్తున్నా, ఎంత అంటే అంత బెదిరించండి. సామ దాన భేద దండోపాయాలలో మీ ఇష్టం వచ్చిన ఉపాయాన్ని ఉపయోగించి సీత నాకు లొంగేట్టు చేయండి. ఎప్పుడు క్షిప్రం, వెంటనే నాకు భార్య కావాలి ఆమె అని చెప్పి ఆజ్ఞ జారీ చేసి వెళ్ళిన తర్వాత రాక్షస మూకలంతా కూడా పరిపరి విధాలుగా మానసికంగా చిత్రహింస పెడుతున్నారు సీతమ్మను. సీత, నీ చిక్కుపోయిన నిన్ను అసలు రావణాసురుడు ఎందుకు మెచ్చుకుంటున్నాడో ఒప్పుకుంటున్నాడో నాకు అర్థం కావట్లే. నీలో ఏముందని ఆయన అంత ఆరాటపడుతున్నాడు. అంతకంటే అందగత్తెలు చాలామంది భార్యలు ఉన్నా కూడా నీ వెంట పడుతున్నందుకే ఒప్పుకో. నువ్వు ఆయనకు భార్య అయితే కనుక మిగిలిన భార్యలంతా నీకు దాసీలు అవుతారు, మేము కూడా ఊడిగం చేస్తాం. కాబట్టి ఒప్పుకో, రావణాసురుడికి మా రాజుగారికి భార్యగా ఉండు అంటే నన్ను చంపండి, కానీ నేనైతే రావణాసురుడికి భార్యను అవ్వటం జరగదు. నేను మానవ కాంతను, రావణాసురుడు రాక్షసుడు, పైగా నేను రామచంద్రమూర్తి భార్యను. ఏకపత్ని వ్రతం చేసేటువంటి మహానుభావుడైన రామచంద్రమూర్తి భార్యను, పతివ్రతను. నేను ఇతరులకు నేను లొంగిపోవడం జరగదు. నన్ను చంపితే చంపుకోండి. ఎటువంటి స్థితి అనుకున్నారు? దీనోవా రాజ్యహీనోవా యో మే భక్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథా సూర్యం సువర్చల. సూర్యభగవానుడికి వర్చస్సు అనే ఆ కాంతి అనేటువంటిది ఎట్లయితే విడదీయరాని సంబంధం ఉంటుందో, రామచంద్రమూర్తికి నాకు కూడా విడదీయరాని సంబంధం. ఈ లోకంలో మా ఇద్దరిని ఎవ్వరు విడదీయలేరు అని చెప్పి రాక్షసులకు గట్టి వార్నింగ్ లాంటి మాట చెప్పింది. చెప్పిన తర్వాత రాక్షసులారా, తోటి రాక్షస స్త్రీలారా, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. 10 మంది పతివ్రతల పేర్లు చెప్తోంది అమ్మ. వాళ్ళలాగా నేను కూడా రామచంద్రమూర్తిని అంటిపెట్టుకొని అనుగమించేటువంటి ధర్మపత్నిని. నన్ను మీరెవరూ రామచంద్రమూర్తి నుంచి విడదీయలేరు అంటూ యథాశచి మహాభాగ చక్రం సముపతిష్టతి అరుంధతి వశిష్ఠంచ రోహిణి శశినం యథా లోపాముద్ర యథాగస్యం సుకన్యాచవనం యథా సావిత్రీ సత్యవంతంచ కపిలం శ్రీమతి యథా సౌదాసం మదయంతీవా కేసిని సగరం యథా నైషధం దమయంతీవా భైమీ పతిమనువ్రత తథాహం ఇక్ష్వాకువరం రామం పతిమనువ్రత. రాక్షసులరా, ఒక్కసారి వినండి. నేను ఎటువంటి దాన్నంటే మహాభాగ్యవంతురాలైన శచీదేవి ఏ విధంగా అయితే ఇంద్రుడికి నిరంతరము అనురాగంతో అనుగమిస్తుందో, అట్లా ఏ విధంగానైతే అరుంధతీదేవి వశిష్ఠ మహర్షిని అనుగమిస్తూ అనురాగంతో ఉంటుందో, ఏ విధంగానైతే లోపాముద్ర అగస్త్యునియందు, సుకన్య శవనయందు, చివన మహర్షి సావిత్రి సత్యవంతునియందు, శ్రీమతి కపిలునియందు, మదయంతి సౌదాసునియందు, కేసిని సగరునియందు, దమయంతి నలచక్రవర్తియందు, అదేవిధంగా ఆ జంటలు ఏ విధంగా అయితే నైషధం దమయంతివా వరకు చెప్పి, ఆ రకంగా నేను కూడా రామచంద్రమూర్తి యందు అనురాగంతో అనుగమిస్తానే తప్ప పరాయి పురుషుడి వైపు తల ఎత్తి కూడా చూడను. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రావణాసురుడికి భార్యను అవుతాను, లొంగిపోతాను అని అనుకోకండి. నా నిర్ణయం ఇదే అని చెప్పి ఆ 10 మంది పతివ్రతల పేర్లు చెప్పిందండి. 10 మంది పతివ్రతల పేర్లు ఒక్కసారి స్మరిస్తే చాలట సర్వ పాపహరణం. అందుకే నిన్న వెళ్ళే సమయంలో ఆ 10 మంది పతివ్రతల పేర్లు చెప్పాను. ఆ జంటలు మహాపుణ్యాత్ములు. 10 మంది జంటల పేర్లు ఇవాళ ప్రారంభంలో కూడా చెప్పి, దాని తర్వాత సీతాయా వచనం సత్వా రాక్షసస్య క్రోధమూర్చిత. సీత ఈ రకంగా ఇంత మొండిగా మాట్లాడుతుందా అని చెప్పి బాగా కోపం వచ్చింది. నేయం అర్హతి భర్తారం రావణం రాక్షసాధిపం. ఒక్క రాక్షస అంటుంది, ఉండండి, మీకు ఈ సీతకు అర్హత లేదు. అసలు రావణాసురుడు మన రాజుగారిని భర్తగా పొందే అర్హత ఉండే? ఏమన్నా శరీరం సౌష్టం ఏముందా మా దగ్గర? చిక్కి శరీరమైంది. ఆమెను అసలు రావణాసురుడు ఎందుకు కోరుకుంటున్నాడో అర్థం కాల. శ్రీమకు అర్హత లేదు మన రాజుగారిని పొందే అర్హత, అందుకే మొండికేస్తోంది అని అందట.
సీతే పర్యాప్తమేతావత్ భర్తృస్నేహో నిదర్శితః సర్వత్రాతికృతం భద్రే వ్యసనాయోపకల్పతే. ఇంకో రాక్షసు అంటుందట, సీత నువ్వు చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు. అంటే ఈ శ్లోకం మీకు ఈజీగా అర్థం కావాలంటే గ్రాంధిక మాట కంటే తేలిక అర్థం, ఈ మధ్య బాగా అర్థమయ్యే మాటలు మీకు సమాజంలో నడుస్తున్నాయి కదా, చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు నువ్వు. ఆ రావణుడి మీద నీ ప్రేమ చాలుగా మళ్ళీ టూ మచ్ చేసావు అనుకో, అది సర్వత్రా వర్జేత్ అంటారే, అది నీకు చాలా ప్రమాదం దారితీస్తుంది. మాట్లాడితే మా రావణాసురుడు అడుగుతున్నాడు, బతిమలాడుతున్నాడు అనే నెత్తికెక్కుతున్నావు, నీ ఓవరాక్షన్ ఆపు అని అర్థం అన్నమాట ఈ శ్లోకం అని. దివ్యాంగ రాగా వైదేహి దివ్యాభరణభూషిత అజ ప్రభృతి సర్వేషాం లోకానామీశ్వరీ భవ. ఇంకొక రాక్షసు అంటుంది, ఒక ఆమె బెదిరిస్తుంటే ఇంకో ఆమె శబ్దాలుగా సముదాయించాలి కదా. సీత ఆమె అంటే అన్నదలే కానీ వదిలిపెట్టు, నువ్వు ఒక్కసారి మా రావణాసురుడి భర్తగా ఒప్పుకో, మైపూతలు పూసుకొని మేకప్లు టచ్అప్లు చేయడానికి ఎన్ని ఉన్నాయనుకున్నావు. మా రావణాసురుడి దగ్గర ఎట్లాంటి మేకప్ కిట్లు ఉన్నాయి, అసలు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి లేపనాలన్నీ ఉన్నాయి. అవన్నీ పూసుకొని నువ్వు ఆ మేకప్ చేసుకుంటే ఎంత అందంగా ఉంటావో తెలుసు. అవన్నీ పూసుకుంది కానీ నీకు నేను అవకాశం ఇస్తున్నా, ఒక ఆఫర్ ఇస్తున్నా అని చెప్పి ఇంకో రాక్షసి. మొత్తం మీద రాక్షసులందరికీ రావణాసురుడు ఏమప్పు చెప్పాడు, బెదిరించండి, కొట్టండి, తన్నండి, ఏదైనా చేయండి, నాకు భార్య కావడానికి ఆమెను మార్చండి, మెంటల్ టార్చర్ చేయండి, అవసరమైతే ఒకటి వేయండి, ఒప్పించండి సీత అని చెప్పి చెప్పాడు కదా. ఇదే మాకు అవకాశం దొరికిందని చెప్పి బెదిరిస్తూనే ఉన్నారు. అది అప్పుడు నువ్వు అనుకుంటున్నావు 10 నెలలు అయింది నీ మొగుడు నిన్ను వదిలిపెట్టి, మా రావణాసురుడు నేను ఎత్తుకొచ్చి నీ భర్తకు దూరం అయ్యావు కదా, ఇవాళ ఏదో నా భర్త వస్తాడు, నా రాముడు వస్తాడు అని ఒక రాక్షసు అంటుందట వ్యంగ్యంగా, ఎచ్చిడి అనమాట దాని. 10 నెలలు రాని అంటే మిగతా రాక్షసులతో సీతమ్మని చూస్తూ వ్యంగ్యంగా మానసికంగా టార్చర్ పెట్టడం. 10 నెలలు రాని ఆ మగడిదిగో 2 నెలలోన ఏతెంచును తానది యోడ మీద వచ్చాడు కదలడు తెరచాప మీకు కనపడలేదా. ఓ రాక్షసులారా, స్నేహితులారా చూడండి, సీతమ్మ కరెక్టే, 10 నెలల బట్టి రాని మొగుడు 2 నెలలు, ఇంకా 2 నెలలేగా మన రాక్షసుని మన రాజుగారు టైం ఇచ్చింది, ఆ 2 నెలలు వస్తాడమ్మా. అది కదా వస్తున్నాడే, ఆ సముద్రంలో ఆ ఓడ కనపడుతుంది, ఆ తెరచాప ఉంది, ఆ తెరచాప దాంట్లోనే ఉన్నాడు రాముడు. అంటే అర్థం నీ భర్త రాముడు సముద్రంలో రాగలిగే సత్తా ఉన్నవాడేనా? అంతుంటే కనుక పినతల్లి మాటలేని రాజ్యాన్ని వదిలిపెట్టిపోతాడా? చేతగానివాడు కాబట్టి రాజ్యాన్ని వదిలిపెట్టి నారబట్టలు కట్టుకు తిరుగుతున్నాడు. ఆయనతో వస్తాడు ఏంటమ్మా వచ్చేది, వస్తాడు, ఆ ఓడలో ఉన్నాడు ఆయనే అమ్మా రాముడు వస్తున్నాడు అనగానే ఈమె కనుక కొళ్ళి ఏడవాలని, అంటే 10 నెలల బట్టి రాలేదనే విషయం గుర్తు చేస్తూ ఇంకా 2 నెలలే టైం ఉంది, 10 నెలలు రానివాడు 2 నెలలు ఎక్కడొస్తాడు, అయితే ఆ పనేదో లొంగిపోతే పోతుంది రావణాసుడికి అని చెప్పి ఆ ఒప్పుకుంటుందేమో అని చెప్పి మానసికంగా హింస పెట్టడం అని ఇంకొక రాక్షసం అందుకుంది. ఇది వినండి, చాలా బాగుంటుంది పద్యం, విశ్వనాథ వారు రాశారు, చమత్కారంగా ఉంటుంది. ఇంకో రాక్షసి అంటుంది సీతమ్మని గురించి, సీత నువ్వు పుట్టడమే ఎంతమందికి దురదృష్టమైందో, నీ పుట్టుక ఎంతోమందికి జాతకం అడ్డం తిరిగింది. ఎట్లా అంటే శివ మహాకార్ముక చేత ఎవ్వాడని కన్న తండ్రికి నీ దుఃఖంబు తొలుత, శివ మహాకార్ముక చేత వీడంచు భార్గవరామునకు దుఃఖంబు పైన తగ మహాటవి చంకతాళివి మరి తాళి కట్టిన వాని దుఃఖంబు మరియు నీవు అన్న తన ముల్కలవు వలపైన రాక్షస రాజునకు దుఃఖంబు పెచ్చు ఇంకా మా మాట చెప్పనేల రేపు వరుగు తినిపించదవు మమ్ము పరమ దుఃఖమయ చిత్ర విచిత్ర లోకేశ్వరి మాయవై సుఖంబు చూపించదవును దుఃఖంబు నిరపి. ఏమన్నా అర్థమైంది ఆ పద్యం? అర్థం కాలే, వినండి, ఒక్కొక్క లైన్ చెప్తే అర్థమవుతుంది. సీత నువ్వు పుట్టగానే మీ నాన్న జాతకం తిరగబడింది. ఏమైంది, నువ్వు 4 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు బంతి ఆట ఆడుకుంటున్నావు, ఆ బంతి పోయి ఒక పెట్టె కింద పోయింది. ఆ పెట్టె ఏంటో తెలుసా? శివధనస్సు ఉన్న పెట్టె. ఆ పెట్టె మంజూష అంటారు. అది 500 మంది కార్మికులు బలాఢ్యులు వచ్చి నెడితే తప్ప కదలదు. శివధనస్సు అంత పెద్ద బరువు అనమాట. అటువంటి ధనస్సు వేరుతో నెట్టేసింది సీతమ్మ. అప్పుడు జనక మహర్షి మొదలైంది, నా బిడ్డ చిటికెన వేలతో పెట్టె నెడితే శివధనస్సు కదిలిందే, 500 మంది కార్మికులు నెడితే కదిలేటువంటి పెట్టెను నా బిడ్డ చిటికెన వేలతో నెట్టింది. నా బిడ్డకు రాబోయే భర్త నా అల్లుడు ఎట్లాంటి వాడై ఉండాలంటే శివధనస్సును అమాంతట ఎత్తి పట్టగలిగేవాడైతేనే సరిపోతాడు, అటువంటి వాడికే నా బిడ్డనిస్తా, లేకపోతే నేను ఇవ్వను ఎవరికి అని చెప్పి స్వయంవరం పెడితే రామచంద్రమూర్తి వచ్చి
శివధనస్సు ఎక్కు పెట్టే వరకు తన బిడ్డకు భర్త వస్తాడా రాడా అని దిగులుతో అయ్యాడు మీ నాన్న జనక మహర్షి. అంటే మీ నాన్న నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీకు స్వయంవరంలో రాముడు వచ్చేదాకా మీ నాన్నకి ఇబ్బందే పెట్టావు, అయిపోయింది. అంటే నువ్వు పుట్టడంలో మీ నాన్నకి ఇబ్బంది. తర్వాత రాముడు వచ్చాడు, శివధనస్సు ఎక్కుపెట్టాడు, ఎక్కుపెట్టి నేను పెళ్లి చేసుకున్నాడు. కళ్యాణమై వెళుతూ ఉంటే పరశురాముడు ఎదురయ్యాడు విష్ణుధనస్సుతో. పట్టు విష్ణుధనస్సు ఎక్కువ పెడతావా అన్నాడు. విష్ణుధనస్సు ఎక్కువ పెట్టాడు రాముడు. అప్పటిదాకా విష్ణుధనస్సు ఎక్కువ పెట్టేవాడు ఎవడు లేడు అనే గర్వంతో ఉన్న పరశురాముడు రాముడు ఎత్తగానే ఆయనది కూడా తిరిగిపోయింది. అంటే ఆ రకంగా పరశురాముడిని ఇబ్బంది పెట్టావు. తర్వాత నిన్ను రాముడు పెళ్లి చేసుకున్నాడు. రాముడు పెళ్లి చేసుకున్న 12 సంవత్సరాల పాటు అత్తగారింటో అయోధ్యలో బాగానే ఉన్నావు. కాగానే మీ చిన్నత్తగారు ఏం చేసింది, నీ భర్తను అడవులకు పంపించాలన్నప్పుడు రాముడు పోతున్నప్పుడు నువ్వు ఊరుకోవచ్చు కదా. నువ్వు ఒక చంకతాళి అంటే చంకల దాని ఏమంటారంటే చిన్నపిల్ల పుట్టింట్లో తల్లిగారింట్లో అమ్మాయి డెలివరీ అయితే అత్తగారింటికి వెళ్ళేటప్పుడు దాన్ని కడతారు చూసారా, చక్కీలాల మూట కడతారు. అది మీ ప్రాంతంలో ఉందో లేదో, అదొక సాంప్రదాయం. ఆ చట్టి పిల్లవాడి చంకకి ఒక గుడ్డలో ఈ చక్కీలాల మూట కట్టి ఆ చంక చక్కీలాలు అనే పేరు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, ఈ ప్రాంతంలో ఉందో లేదో. ఆ రకంగా చంక చక్కీలాలు అనే మూట కనుక పిల్లవాడికి ఎట్టగైతే తల్లితో పాటు తీసుకెళ్తాడో పిల్లవాడు, అట్ట నువ్వు ఒకదానివి. నిన్న పొమ్మని చిన్నగా చెప్పుల అడవులకు నువ్వు వెళ్ళావు. ఆ రకంగా రామచంద్రమూర్తికి ఒక అడ్డంత నీ వల్ల అదొక ఆయనకి ఇబ్బందులు ఎదురైనాయి. నువ్వు ఆయనతో పాటు అరణ్యవాసం వచ్చావు కాబట్టి మా రాజుగారు ఎత్తుకొచ్చాడు. అంటే అప్పటి నుంచి 10 నెలల బట్టి మీ ఆయనకు 13 ఏళ్ళు అరణ్యవాసంలో ఉండి ఆ రకంగా నానా ఇబ్బందులు మీ ఆయనకు చేకూర్చు. అంటే ఇప్పటికీ మీ నాన్నకు పరశురాముడికి రాముడికి ముగ్గురికి కూడా ఇబ్బందులు పెట్టావుగా. నీ పుట్టిన దగ్గర నుంచి నీ వల్ల ఎవడో ఒకటి ఇబ్బంది పడాల్సిందే. అది అయిపోయింది. 10 నెలల కింద మా రావణాసురుడు రాజుగారు ఎత్తుకొచ్చాడు. ఎత్తుకొచ్చి ప్రతిరోజు ఏమంటున్నాడు, నిన్ను నాకు భార్యగా అంటున్నావు, నువ్వు మొండికేసి నేను కానంటున్నావు. తలుచుకుంటే మా రాజుగారు లోకంలో ఏదైనా చేయగలుగుతాడు, కానీ నిన్ను బతిమలాడుతున్నాడు, నువ్వు మొండికేస్తున్నావు. ఆ రకంగా 10 నెలల బట్టి ఎవరిని ఏడిపిస్తున్నావు, మా రాజుగారిని ఏడిపిస్తున్నావు. అంటే ఇప్పుడు 4 ఏడిపించావు నువ్వు. అంటే నువ్వు ప్రతి వాళ్ళ ఏదో ఒకళ్ళని ఏడిపించడమే నీ జీవితం. ఎంత జాతకమమ్మా నీది. పోతే మా సంగతి చూసుకుందామా. మా రాక్షసులు ఏమంటున్నారంటే ఇంకొక 2 నెలలు ఓపిక బట్టి ఈ సీతమ్మ ఒప్పుకోకపోతే బాగుండు. రావణాసురుడు దేనికోసం చూస్తున్నాడు, సీతమ్మ భార్య కావాలని. కానీ రాక్షసులు దేనికోసం చూస్తున్నారు, ఒప్పుకోకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నారట. ఎందుకని, వాళ్ళ సెక్యూరిటీ ఉద్యోగం అయిపోతుందిగా ఒప్పుకుంటే. కానీ ఒప్పుకోవద్దట. ఒప్పుకోకుండా ఉంటే నరమాంసం తినక ఎన్నాళ్ళైందో దొరక్క ఒక శరీరం దొరికింది. మాకు ఆ మాంసం తినాలంటే ఈ 2 నెలలు ఒప్పుకోకుండా ఉంటే 61వ రోజు రావణాసురుడు ఏం చేస్తాడు, కోసిస్తాడు. అట్ట కనీసం నరమాంసం తినొచ్చు, ఆ యోగం అన్నా ఉంటుంది. నువ్వు ఒప్పుకోకుండా ఉంటే బాగుండని మా వాళ్ళు చూస్తున్నారు. పోనీ 60 రోజుల తర్వాత నువ్వు ఒప్పుకోకపోతే నేను కోసి ముక్కలు చేసి ప్రసాదం పెడితే మాకేమన్నా ఉందా ఉపయోగం? నువ్వు ఎట్టున్నావు? ఆవకాయ పచ్చళ్ళు ముక్కల్లా కాదు, మాగాయ పచ్చడికి ముక్కలు ఎండబెడతారే, వాటిని ఏమంటారు, ఒరుగులు అంటారు. అంతే కదా. ఒరుగులు ఎప్పుడు సీజన్లో రాకపోతే అన్సీజన్లో వాడుకోవటానికి మామిడికాయ ముక్కలు దోసకాయ ముక్కల్ని ఏం చేస్తారు, ఒరుగులు చేస్తారు. నువ్వు కూడా ఒరుగు అంటే అర్థం ఏంటి, తడంతా పోవటం. అంతేకా. దోసకాయ ముక్కలు ఒరుగులు చేయటం అంటే ఏంటి, తడి మొత్తం పోయి ఎండిపోతే ఒరుగు. మామిడికాయ ఒరుగులు అంటే కూడా మామిడి ముక్కలు ఎండబెడితే తడిపోవటం. అది అన్సీజన్లో మామిడికాయలు దొరకాయి. అంటే ఇప్పుడంటే డిసెంబర్లో దొరుకుతున్నాయి, నవంబర్లో దొరుకుతున్నాయి. పాత రోజులు కదా. దొరికే నెలలో ఒక ఏప్రిల్, మే, జూన్, మార్చి అంతే. ఆ తర్వాత డిసెంబర్లో మామిడికాయలు దొరకవు. అప్పుడు ఏం వాడేవాళ్ళు, అప్పుడు ఒరుగులు. నువ్వు కూడా ఈ 2 నెలలు అసలే 10 నెలలకి నీలో ఉన్న శక్తి అంతా పోయింది, ఎండిపోయావు. ఇంకో 2 నెలలు లాగితే పూర్తిగా ఎండిపోతావు. కాబట్టి నువ్వు ఏ రూపంలో దొరుకుతావు, మాకు హాయిగా రుచిగా ఉండే మాంసం నీ శరీరంలో ఉండదు. ఒరుగు అంటే మమ్మల్ని కూడా నువ్వు మొండికేసి ఒరుగు తినిపిస్తావే తప్ప మంచి తడితో ఉన్న మంచి మాంసం అయితే నువ్వు తినిపించలేకపోతున్నావు. ఆ రకంగా మమ్మల్ని ఏడిపిస్తున్నావు అని చెప్పి ఆమెని ఏడిపిస్తున్నారనమాట. ఈ పద్యం చమత్కారంగా రాశాడు. అంటే నీ యొక్క జన్మ ప్రతి వాళ్లకు ఇబ్బంది. నిజంగా చూస్తే ఇబ్బంది అండి. తల్లి ఆ జానకీదేవి శివధనస్సు ఎక్కువ పెట్టిన వాడిని మాత్రమే భర్తగా గ్రహించడం అంటే అర్థం, రావణాసురుని చంపాలంటే మానవుడు శివధనస్సు ఎక్కువ పెట్టడం అంటే ఏంటంటే శివశక్తిని తనతో సమానంగా చూసేటువంటి రామచంద్రమూర్తిని వరించాలి జానకమ్మ. అప్పుడే జానకీ రాములు సీతారాములు కలిస్తేనే పరిపూర్ణ భగవత్ అవతారం. అప్పుడే రావణాసురుడు సంహారం జరుగుతుంది.
అటువంటివన్నీ పట్టి వ్యతిరేకంగా అర్థం వచ్చేట్టు నవ్వించడం కోసం చెప్పాడు ఈ పద్యం. ఈ పద్యాన్ని రాక్షసులు అంటుంటే సీతమ్మ, ఓహో నేను పుట్టిన దగ్గర నుంచి మా నాన్నకి ఇబ్బంది పెట్టించా, పరశురాముడికి ఇబ్బంది పెట్టించా, మా ఆయనగారికి ఇబ్బంది పెట్టించా, ఇప్పుడు రావణాసుడికి పెడుతున్నా, రేపు ఈ రాక్షసులు కూడా ఇబ్బంది పెడతా, ఒరిగే నా శరీరం ఎండిపోయానికి తింటారనమాట అని అనుకొని బాధపడాలి అని చూశారు వాళ్ళు రాక్షసులు. ఆ రకంగా ఏడిపిస్తున్నారు. యావన్నతే వ్యతిక్రామే తావత్ సుఖమవాప్నుహి ఉద్యానాని చ రమ్యాణి పర్వతోపవనాని చ. ఒక పని, నీకు యవ్వనం ఎక్కువ రోజులు ఉండదు, ఇప్పుడు అనుభవించాల్సిన వయస్సు. మా రాజుగారు రెడీగా ఉన్నారు నిన్ను పెళ్లి చేసుకోవడానికి. వయసు పెరిగిన తర్వాత నీ యవ్వనం పోతుంది, అప్పుడు రాజుగారు వెళ్ళగొడతాడు. ఇప్పుడు నీకు అవసరమైనటువంటి నిన్ను ముద్దు పడుతున్నప్పుడే నువ్వు మా రాజుగారికి రా, యవ్వనంలో సుఖాలు తీర్చుకో అని చెప్తున్నారు. ఈ మాట మంచి చెప్పేవాళ్ళు అది చెప్తారు, చెడు చెప్పేవాళ్ళు చెప్తారు. మంచి చెప్పేవాళ్ళు యవ్వనం ఎక్కువ కాలం ఉండేది కాదు, దానికోసం వెంపర్లాడి అనవసరపు మార్గాలు తొక్కి అభాసుపాలు కాకండి అంటారు ధర్మాత్ములు. అధర్మాత్ములు ఏమంటారు, అరే ఇంకా వయసు ఎక్కువ దాడితే కనుక అనుభవించలేవురా, ఏమనంటే ఇప్పుడే అనుభవించంటారు. అంటే ధర్మ మార్గంలో ఉండేవాళ్ళు అధర్మ మార్గంలో ఉండేవాళ్ళు ఒక మాటే చెప్తారు, కానీ చెప్పే తీరు వేరు. ఆ రకంగా రాక్షసి స్త్రీలు సీతమ్మని ఆ విధంగా, నీకు ఇప్పుడు యవ్వనం ఉంది కాబట్టి మా రావణాసుడు జంట పడుతున్నాడు కాబట్టి హాయిగా ఒప్పుకో అని చెప్తున్నారు. చెప్పి రావణం భజభర్తారం భర్తారం సర్వరక్షసాం ఉత్పాట్యతి వా తే హృదయం భక్షయిష్యామి మైథిలి యది మే వ్యాహృతం వాక్యం నథావత్ కరిష్యసి. నువ్వు ఒక్క మాట చెప్తున్నావు విను, నేను చెప్పినట్టుని మా రాజుగారిని భర్తగా ఒప్పుకొని ఆయన్ని భజించు, భజన చేయి, ఆయన్ని భర్తగా గౌరవించు. మా మాట కనుక ఎదురు తిరిగి ఒప్పుకోలేదో నీ గుండె చీల్చి తింటాం, ఇప్పుడే చెప్తా. అదే మాట అన్నారు, ఉపాచ్యతే వాతే హృదయం భక్ష ఇష్యామి మైథిలి అన్నారు. అని తస్యాసా దీర్ఘ విపులా వేపంచ సీతయా తదా దదుసే కంపిని వేణి వ్యాళీవ పరిసర్పతి. ఆ రకంగా బెదిరిస్తుంటే నీ గుండె చీల్చి తింటాం అంటుంటే వణికిందటండి ఆ తల్లి. అమ్మ వణికుతుంటే అట వెనక జడ విరబోసుకుందా, జడ వేసుకుందా? ఆ 3 పాయలు జడ వేసుకుంటే ఆ జడ కూడా వణికిందట తల్లి శరీరంతో పాటు. ఎట్ట వణికిందంటే నల్ల త్రాచుపాము గనక వంకర్ టెంకర్లు తిరుగుతూ ఎట్టయితే నడుస్తుందో అట్ట ఆ గమించిన రీతిలో వంకర్లుగా కదిలిందట జడ చెప్తున్నారు. చెప్పి లోక ప్రవాద సత్యోయం పండితై సముదాహృత అకాలే దుర్లభ మృత్యు స్త్రియా వా పురుషస్య వా. సీతమ్మ అనుకుంటుందట ఈ మాటలన్నీ ఇవి వణికిపోతూ. పండితులు ఏం చెప్తుంటారంటే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మనస్సు క్లేశం కలిగి బాధ కలిగి తొందరగా చావు వస్తే బాగుండు ఈ బాధల కంటే అని అనుకుంటుంటారు. కానీ కాలం వచ్చేదాకా ఎవరికి కోరినంత మాత్రాన చావు ఆడవాళ్ళకి రాదు మగవాళ్ళకి రాదని పండితులు అంటారే, అది ఇప్పుడు నాకు నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు చచ్చిపోవాలనుంది ఈ రాక్షసుల వ్యధ చూస్తుంటే. ఆ మానసిక వ్యధ చూసి చచ్చిపోవాలి, ప్రాణం వదిలిపెట్టాలనిపిస్తే వదిలిపెట్టడానికి అవకాశం దొరకట్లేదు. అటు పెద్దల మాట చద్దిమోటే, పండితుల మాట శిరోధార్యం, నమ్మవలసిందే. అడిగినప్పుడు చావు రావటం లేదు అనుకుందాం అని దిగస్తు ఖలు మానుష్యం దిగస్తు పరవస్యతాం. నిజంగా టైము ఇంకా నాకు ఇవాళైతే రేపెల్లుండే ఉందని చెప్పేసి లేకపోతే ఇవన్నీ అనిపించాలి. ఈ శ్లోకం మామూలుగా అదివి. ధిగస్తు ఖలు మానుష్యం ధిగస్తు పరవస్యతాం నా శక్యం యత్ పరిత్యక్తుం ఆత్మఛందే నా జీవితం అని ఏమంటారంటే, నాకు జన్మనిచ్చింది, ప్రతి మనిషికి జన్మనిచ్చింది ఎవరు? భగవంతుడు. అంటే ఈ జన్మ ఎవరి అధీనంలో ఉంది? ఎప్పుడు పుట్టాలి, తల్లి గర్భంలోంచి ఎప్పుడు బయటికి రావాలి, ఎప్పుడు ఏడవాలి, ఎన్నాళ్ళు బ్రతకాలి, ఎప్పుడు శరీరం వదలాలి, ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? భగవంతుడి అధీనంలో ఉన్నాయి. భగవంతుడి అధీనంలో ఉన్నటువంటి ఈ బ్రతుకు నాకు కోరుకున్నప్పుడు చావు రాదే. కాబట్టి చావు రావాలి అంటే భగవంతుడు పుట్టించాడే, మళ్ళీ భగవంతుడే తీసుకెళ్ళాలి. నా అంతటా నేను ఆత్మహత్య ప్రయత్నం చేయకూడదు అని చెప్పేసి అంటుంది ఆ తల్లి. కానీ ఏమంటుందంటే, ఈ ఇక్కడ జీవితాన్ని త్యజించే పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకునే అధికారం ఏ మానవుడికి లేదు అనే విషయాన్ని మానవ జాతికి తెలియచేయకపోవటం అనేది సమాజంలో పెద్దల తప్పు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకోవటం మహాపాపం అనే విషయాన్ని సమాజానికి తెలవాలంటే పెద్దలు దేని ద్వారా చెప్పాలి?
పొద్దుబాని మాటలు చెప్తే కుదరదు, రామాయణాన్ని ఆధారంగా తీసుకోవాలి. రామాయణాన్ని పెద్దలు అంటుంటారటండి, ప్రపంచంలో ఉన్న భారతదేశంలో ఉన్న గ్రంథాలని తగలబెట్టేయండి, ఒక్క రామాయణాన్ని ఉంచండి చాలు మానవ జాతి బాగుపడటానికి అంటారట. అంటే మానవుడు ఎటువంటి ధర్మంగా జీవించాలి, ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అనేటువంటి దాన్ని రామచంద్రమూర్తి తన ప్రవర్తన ద్వారా ప్రవర్తించి అనుసరించి చూపించినటువంటి కథల గమనం ఏదైతుందో అది రామాయణం. అటువంటి శ్రీరామాయణంలో వచ్చే మాటలు ఈ 4 రోజుల క్రితం 4 రోజులు చెప్పుకున్నాం కదా, అక్కడక్కడ కొన్ని మాటలు వినాశే బహవో దోష జీవన్ భద్ర అని పశ్యతి అన్నాం కదా. అంటే బ్రతికుంటే బలుసాకు తినొచ్చు, చచ్చి సాధించేది లేదు. కాబట్టి మనం ఆత్మహత్య మహాపాపం. బ్రతికుంటే మంగళాలు చూడొచ్చు, చచ్చిపోతే మనం ఒకవేళ రేపు మంగళం చూడగలిగే అవకాశం ఉన్నా శరీరం లేనప్పుడు ఏం చూస్తాడు? కాబట్టి భగవంతుడు ప్రాణం తీయాలి తప్ప తనంతట తను ఆత్మహత్య చేసుకోకూడదు. ఇటువంటి ఎన్నో మానవ జాతి పనికొచ్చేటువంటి మాటలు ఇందులో ఉన్నాయి. ప్రవర్తన ద్వారా ఆంజనేయ స్వామి వారి మాటల ద్వారా వాల్మీకి మహర్షి మన జాతికి ఇచ్చాడు. అశ్మసారమిదం నూనం అధవాప్య జరామరం హృదయం మమనయేనేదం నా దుఃఖే నవసీర్యతే. చిచి, దుర్మార్గులైన రాక్షసులు ఇంతమంది నన్ను చిత్రహింస పెడుతున్నారు. నేను ప్రాణం పోటల్లా, నాకు ఎందుకు పోటలే తెలుసా? నా హృదయం మామూలు మాంసపు నెత్తురలతో కూడుకుంది కాదు, లోహంతో చేసిన ఇనపది లోహంతో కూడుకున్న గట్టి హృదయం. కాబట్టి నా హృదయం ఆగట్లే, నా బ్రతుకు అటువంటిది. నేను అంత సౌమ్యంతో ఉన్నదాన్ని కాదు, సత్వగుణ ప్రధానరాలను కాదు, ఇనుప హృదయం అని చెప్పేసి అంటోంది అమ్మ. భిజ్యతాం భక్ష్యతాం వాపి శరీరం విసృజామ్యహం నచాప్యహం చిరం దుఃఖం సహేయం ప్రియవర్జిత. నా శరీరాన్ని మీరు చీల్చివేసినా భక్షించినా సరే ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నానే తప్ప రామచంద్రమూర్తిని కాకుండా పరాయి పురుషుడిని కన్నెత్తి కూడా చూడను అని చెప్పి చరణేనాపి సవ్యేన స్పృశేయం నిశాచరం రావణం కిం పునరహం కామయేయం విగర్హితం. నా ఎడమ కాలి బొటని వేలు గోటితో కూడా నేను పరాయి పురుషుని ముట్టుకొనే. మామూలు మగవాడు ఎవరైనా పరాయి పురుషుడు వస్తే ఏ పరాయిపు నా భర్త కాకుండా ఇతరమైన పురుషుడిని ఎవరిని నా కాలు గోటితో ముట్టుకోను నేను. అట్లాంటిది రావణాసురుడు రాక్షసుడిని నేను భర్తగా స్వీకరించడం ఏంటి అని అర్థం ఉందే. ఆ పని చేయనంటే చేయను, నా నిర్ణయం, నా కఠోర నియమం అదే అని చెప్తే అంటుందండి ఒక్క మాట. ఖ్యాత ప్రాజ్ఞ కృతజ్ఞశ్చ సానుక్రోశశ్చ రాఘవ సద్వృత్తో నిరనుక్రోశ శంకే మద్భాగ్య సంక్షయాత్. ఇక్కడ విచిత్రం ఏంటంటే సీతమ్మ వారు 5 గుణాలు చెప్పిందండి. ఈ 5 గుణాల గురించి చెప్తా ఇప్పుడు. ఈ 5 గుణాల తర్వాత 37వ సర్గలో, ఇది 26వ సర్గ, 37వ సర్గలో చెప్తాడండి. అదే సీతమ్మ చెప్తుంది. ఎవరికి? ఆంజనేయ స్వామికి చెప్తుంది. ఇక్కడ ఎవరికి చెప్తున్నది? రాక్షసులకు చెబుతుంది. ఎవరి గురించి? ఇక్కడ రాక్షసులకు చెప్పింది సీతమ్మ తన భర్త గురించే. అక్కడ ఆంజనేయ స్వామి వారికి చెప్పేది. ఈవేళ ఎంత గొప్ప రోజు అంటే ఇప్పటి వరకు చెట్టు కొమ్మ మీద స్వామి ఉన్నాడు, చూస్తున్నాడు జరిగేది కింద. కానీ అమ్మ స్వామిని చూడలే. ఇంకా అమ్మకు స్వామి అక్కడ చెట్టు కొమ్మ మీద ఉన్నాడనే విషయం తెలియదు. అది తెలిస్తే అట్టెందుకు అంటుందండి. ఇంకొక 10 నిమిషాల తర్వాత సీతమ్మ ఆత్మహత్య చేసుకో ప్రయత్నం చేస్తుంది. ఆంజనేయ స్వామి వారు ఉన్న తర్వాత ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా? కానీ ఆంజనేయ స్వామి వారు ఉన్నాడనే విషయం తెలవకపోయినా సీతమ్మ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే ఒక్క క్షణంలో ఆత్మహత్య ఆపుకోవాలి అనేటువంటి స్థితి ఎదురవుతుంది సీతమ్మకు. కారణం ఏంటంటే ఆంజనేయుడి యొక్క పరిసరంలో ఉంటే చాలు అటువంటి భావాలే రావట ఆత్మహత్య చేసుకోవాలని. పొరపాటున వచ్చిన క్షణికమే వెంటనే ఆత్మహత్య చేసుకోకూడదు అనే నిర్ణయానికి వస్తాట, అంతటి జ్ఞాని అవుతాట. దానికి కారణం ఎవరంటే ఆంజనేయ స్వామి వారి యొక్క సన్నిధి, రామదూత సన్నిధి. రామదూత సన్నిధి అట్టుంటే రామ సన్నిధి అట్టుంటుందండి. ఇక రాముడు దైవం ఆంజనేయ స్వామి వారికి, రాముడికి ఆంజనేయుడు భక్తుడు. ఆయనే అంతటి దైవం అయితే ఆయనకి దైవమైన రాముడు ఎటువంటి వాడు? నిన్న మొన్న అనుకున్నాం, చెప్పా. రా కలుషంబులెల్ల బయలంబడద్రోచిన మా కవాటమై దీకొని బ్రోచు నిక్కము ధీయుతులిన్న తదీయ వర్ణముల్గై కొని భక్తి చేనుడువగా నరుగా కవి పత్పరంపరల్ దాకొను నే జగజ్జనుల దాశరథి కరుణాపయోనిధి. రా అనాలంటే నోరు తెరవాలి, పెదములు కలిపి అనలేము, పాపాలు బయటికి పోతాయి, దగ్ధమైపోతాయి. రా అంటే అగ్ని బీజం. వెంటనే మా అనకపోతే కనుక పాపాల లక్షణం ఎట్టుందంటే లోపలికి రావాలని చూస్తుంటాయట, ఆరాటం. ఎప్పుడు పోదామా మనిషి లోపలికని. మా అంటే మూతపడిపోయి ఆ పాపాలు లోపలికి రాకుండా
అట్నుంచి అట్టిపోతాయి. అట్లా రామ అంటే ఉన్న పాపాలు మొత్తం పోయి రామ 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 అనే నామాన్ని జపించి రామకోటి రాసే వాళ్ళ హృదయంలో పాపపు కల్మషాలు ఏమన్నా ఉంటే అవి చివరికి జీవితం అయ్యే వరకల్లా నిర్మలమైన మనస్సుతో భగవత్ తత్వంతో అనుసంధానమై మోక్ష సామ్రాజ్యానికి మార్గం సుగమమవుతుంది. అది రామనామం యొక్క వైభవం అని చెప్తాడు దాశరథి శతకంలో గోపన్న గారు. ఆ రకమైనటువంటి రామనామాన్ని ధరించినటువంటి మహానుభావుడు ఆంజనేయుడు, ఆయన సన్నిధిలో ఉన్నది సీతమ్మ. ఆ సీతమ్మ ప్రస్తుతం చెప్తుంది రాక్షసులకు. ఖ్యాత అంటే మంచి ప్రసిద్ధికి ఎక్కినవాడు, లోకంలో అందరి ప్రసిద్ధికి ఎక్కినవాడు. ప్రాజ్ఞ అంటే బుద్ధిశాలి, ప్రజ్ఞావంతుడు. కృతజ్ఞశ్చ అంటే చేసిన మేలు మరిచిపోడు, ఎప్పటికీ గుర్తుపెట్టుకొని ప్రతి ఉపకారానికి ప్రత్యుపకారం చేసేటువంటి గొప్ప మనస్సున్నవాడు. సానుక్రోశశ్చ అంటే అర్థం క్రూరత్వం లేకుండా ఎప్పుడు కూడా అక్రూరంగా ఉండటం, కరుణ దయతో ఉండటం, అది సానుక్రోశం అంటే. రాఘవ వృత్తము అంటే ఏంటంటే ఉవాచ ఆత్మహితం వాక్యం వృత్తశౌండీర్య గర్వితం. నిన్న సాయంత్రం వెళ్ళే ముందు ఇందాక రాగానే చెప్పాగా, సీతమ్మ ఇంతమంది రాక్షసుల మధ్యలో కూర్చొని అరివీర భయంకరులు, లోకాన్ని కూడా తుత్తునీలు చేయగలిగేటువంటి మహా సామర్థ్యం ఉన్నటువంటి రాక్షసులు, వాళ్ళేంటో రేపు సోమవారం సాయంత్రం ఉపన్యాసంలో చివరి అర్ధగంటలోనో మంగళవారం మొదటి అర్ధగంటలోనో తెలుస్తుంది. అటువంటి అరివీర భయంకరులైన రాక్షసులందరూ కూడా చుట్టుముట్టి ఉంటే ఆ లంకలో ఒక్క ఆడది, ఒక్క స్త్రీ, రావణ నీ బ్రతుకు నేను గనక తలుచుకుంటే నా కనుబొమ్మ ముడివేస్తే బూడిదైపోతామని బెదిరించిందంటే ఏం చూసుకొని బెదిరించిందండి ఆమె? తన భర్త దగ్గర ఉన్నాడా, తాను పాతివ్రత్యం అనేటువంటి ధర్మాన్ని. ఇంకొక పద్యం వస్తుంది కొద్దిసేపు ఆగిన తర్వాత. భారతీయ స్త్రీలంతా కూడా నిజంగా పద్యాన్ని ప్రతిరోజు చదువుకోవాలి. చదివిన ప్రతిసారి నాకు కంటి వెంట నీళ్ళు వస్తాయి. ఆ పద్యం అది భారతదేశానికే దక్కింది. ఆ భారతదేశంలో పుట్టడమే మన అదృష్టం. అంత గొప్ప పద్యం ఆ విశ్వనాథ వారు ఇచ్చారనమాట. అయితే సద్వృత్త అంటే గొప్ప చరిత్ర, గొప్ప నడవడిక, శీలం కలిగినటువంటి మహానుభావుడు మా రాముడు అని చెప్పింది. ఎవరికి? తోటి పక్కన కాపలా కాస్తున్న రాక్షసులకు. కాబట్టి అంత గొప్ప లక్షణాలు ఉన్నా కూడా మరి నన్ను కాపాడటానికి ఎందుకు రాలేదు అంటే, నా యొక్క పుణ్యం ఫలించాలా, ఇంకా ఆ అనుగ్రహం రాలే. అటువంటి స్థితి నాకు సిద్ధిస్తే ఆ రాముడు తప్పకుండా నన్ను రక్షిస్తాడు. ఈ రోజుకి రాలేదంటే అర్థం ఏంటంటే, నాకు ఎందుకు శంక ఉంది? ఎవరి మీద? రాముడి మీద శంక లేదు. చూడండి, నిరనక్రోశ శంకే మద్భాగ్య సంక్షయాత్. నా భాగ్యం మీద, నా అదృష్టం మీదే నాకు శంక తప్ప రాముడి మీద శంక లేదు అని చెప్తుంది. అంటే రాముల వారిని తన భర్తను ఎంత గొప్పగా చెప్తుందండి. అంత దైనిక స్థితిలో కూడా ఆలోచించండి. ఆ రకంగా చెప్పి, దృశ్యమానే భవేత్ ప్రీతి సౌహృదం నాశ్చపశ్యతః నాశయంతి కృతజ్ఞాస్తు న రామో నాశయిష్యతి. ఎంత గొప్పగా మాట్లాడుతుందంటే సీతమ్మ. మరట ఒక ఊళ్ళో కలిసి పనిచేస్తుంటారు తోటి వాళ్ళు ఉద్యోగస్తులు. కొన్నాళ్ళు పనిచేసి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తారు. ఊళ్ళో ఉన్న రోజులు పక్క వదిన గారు బాగున్నారా పలకరించుకుంటారు. ఒక్కసారి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు వెళ్తే మొదటి రోజు, వారం, 10 రోజులు, నెల, 5 నెలలు ఏం చేస్తాంలే, రోజు ఎక్కడ చేస్తాం అని నెలకు ఒకటిసారి పడుతుందట. తర్వాత 6 నెలలకు ఒకటట. ఆ ఏడాది అవసరం చేద్దాంలే, ఏం ప్రస్తుతారు ఏముంది మాట్లాడేది అని అనుకుంటారు. అది మనిషి లక్షణం అంటది. ఆ లక్షణాన్ని ఏమంటారు తెలుసా? కృతజ్ఞత అంటారు. అంటే కలిసి ఊళ్ళో కలిసి ప్రక్క ఉన్న రోజులేమో వదిన గారా, వేరే ఊరు వెళ్ళిపోయిన తర్వాత క్రమక్రమంగా. అదేవిధంగా అంటే మీరు అన్యత భావించొద్దు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి పోయినా కూడా కొన్నాళ్ళకి భగవంతుడు మరుపు పెట్టాడు కాబట్టి మర్చిపోతారు. అది మర్చిపోలేదనుకోండి, ఏడుస్తూ కూర్చోవాలిగా, ప్రతిక్షణం ఏడుస్తూ కూర్చొని మన జీవితం ఏంటి? అది భగవంతుడు పెట్టిన మరుపు. ప్రతివాడు పోక తప్పదు ఏదో ఒక రోజు. అయితే ఆ పోయిన వ్యక్తి గురించే ఆలోచించుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుంటే ఆ వ్యక్తి తన జీవితాన్ని ఎట్టా సాధన మార్గంలో పెట్టుకోలేదు కదా. కాబట్టి సాధన మార్గంలో పెట్టుకోవాలంటే తప్పకుండా మర్చిపోవాలి. కానీ బ్రతికున్న వాళ్ళని మర్చిపోవటం ఉంటుంది, దాని కృతజ్ఞత అంటారు. బ్రతికున్న వాళ్ళని మర్చిపోవటం అది కృతజ్ఞత. కానీ నా భర్త రాముడు కృతజ్ఞుడు కాదు. కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మర్చిపోయేవాడు కాదు. నేను భార్యగా ఉన్న నన్ను, సీత బాగున్నావు, సీత ఏంటి సీత అని పొద్దున్న లేచి పలకరించేవాడు. నన్ను ఈ రావణాసురుడు ఎత్తుకొచ్చాడు.
రాముడు బహుశా నెల నుంచి 10 నెలలైనా కూడా ఈనాటికి కూడా రాముడు నా దగ్గరికి రాలేదు అంటే నన్ను ఆయన మర్చిపోలేదు, మర్చిపోయేలాంటి స్వభావం కలిగిన వాడు నా భర్త కాదు, ఆయన కృతజ్ఞుడు తప్ప కృతజ్ఞుడు కాదు అని చెప్పి స్పష్టంగా చెప్తుంది. చెప్పి ధన్యాహ ఖలు మహాత్మానో మనః జితాత్మానో మహాభాగా ఏషాం నస్తః ప్రియా ప్రియే. మహానుభావులు పుణ్యాత్ములు ఉంటారు, వాళ్ళు జితేంద్రియులు. కాబట్టి అటువంటి ధన్యాత్ములు ఎటువంటి వారు అంటే వాళ్ళకి నేను నమస్కారం పెడుతున్నానంటూ ఇంకొకసలకు ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం హి ఏ విద్యంతే నమస్తేషా మహాత్మనాం. ఇది కూడా మీతో అనిపించాలి నిజంగా. ఎంత గొప్ప శ్లోకం. ఏంటంటే మంచి జరిగితే పొంగిపోవటం, ఇష్టం లేని జరిగితే కృంగిపోవటం సహజ లక్షణం. కానీ మంచి జరిగితే పొంగడు, చెడు జరిగితే కృంగడు. అటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని మునులు అంటారు, వాళ్ళని మహానుభావులు అంటారు, మహాత్ములు అంటారు. అటువంటి మహాత్ములకు నా నమస్కారం అంటుందండి సీతమ్మ. ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాద్ అధికం భయం తాభ్యాం హి ఏ వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం. వాళ్ళు మహాత్ములు. మహాత్ములు అనే మాట నెల్లూరులోనూ మందలపల్లిలోనూ ఎక్కువ విన్నా నేను. మహాత్ములు ఇక్కడికి వచ్చారు, మహాత్మురాలు వచ్చింది, మహాత్మురాలు వస్తేనే ఈ స్థలం ఇక్కడ నిర్ణయమైంది అని నిన్న బాబా గుడి దగ్గర చెప్పారు రామకృష్ణ గారు. అంటే మీ నోటి నుంచి మహాత్ములు అనే మాట నాకు 2 ప్రాంతాల్లోనే, నెల్లూరు ప్రాంతంలో ఇక్కడ. అంటే కారణం ఏంటంటే భరద్వాజ్ గారు 2 ప్రాంతాలు బాగా ప్రభావితం చేశారు ఇక్కడ భరద్వాజ్ గారు. ఈ రకంగా యోగులకు ఋషులకు ఎవరైతే మంచి జరిగితే పొంగిపోవటం, చెడు జరిగితే కృంగిపోవటం అనే లక్షణాలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచి జరిగినా ఎట్లా తీసుకుంటారు, చెడు జరిగినా అట్నే తీసుకుంటారు. అటువంటి వాళ్ళని మహానుభావులు అంటారు, మహాత్ములు అంటారు. వాళ్ళకి పెద్ద దేని మీద పెద్ద ఆసక్తి ఉండదు. అటువంటి మహాత్ములందరికీ నా నమస్కారం అని. ఆత్మ ఇదంతా అని సీత చెప్తుంటే, నువ్వు సీతమ్మని నేను ఆ రావణాసుడికి భర్తగా ఉండంటే నువ్వు ఉపన్యాసాలు ఇస్తున్నావేంటి? ఎంతసేపు ఇస్తావు ఉపన్యాసాలు? నీ ప్రవచనాలు పక్కన పెట్టు, నేను ఇక కొయ్యటమేగా, కోసి చూడవి మనం ఏం తిందాం చెప్పు, నువ్వేం తింటావు అని లెక్కలు వేసుకుంటున్నారు. కాలేయం ఎవరు తిందాం, గుండె ఎవరు తింటారు, చేతులు ఎవరు తింటారు? రావణాసురుడు చంపిందాక మనం ఎందుకు ఆగాలి? మన రావణాసుడికి భార్యగా ఉండడానికి ఇష్టం లేనప్పుడు అసలు ఇటువంటి సీతను మనం లెక్క చేయదు. ఇప్పుడే కోసేద్దాం, అయిపోతుంది. ఒప్పుకుంటాం, ఒప్పుకోతే కోసి అడ్డంగా కోసి తినేస్తాం అనగానే ఒక్కసారిగా అక్కడున్న స్త్రీలందరూ అట్ట బెదిరిస్తుంటే ఒక్క స్త్రీ పడుకుందట, రాక్షస స్త్రీ నిద్రలో ఉందట. లేచింది ఒక్కసారి. ఆత్మానం ఖాదతా నార్య నసీతాం భక్షయిష్యథ జనకస్య సుతాం ఇష్టాం సృషాం దశరథస్య చ. ఏం తింటారే మీరు ఆమెని, మిమ్మల్ని మీరు తినండి అన్నదట. ఈ శ్లోకం అర్థం అదే, మీరు మిమ్మల్ని మీరే తినండి ఒకళ్ళొకళ్ళు. సీతమ్మ ఎవరు? దశరథ మహారాజు కోడలు. అటువంటి దశరథ మహారాజు కోడల్ని, జనక మహారాజు పుత్రికను మీరు తింటారా? మీ చేత అవుతుందా? ఈ లోకంలో ఎవరన్నా ఆమెను ఏదైనా చేయగలుగుతారా? జాగ్రత్త. ఇప్పుడే నాకు కళ వచ్చింది. ఆ కళ గగుర్పాటు పడుస్తుంది, రోమాలు నిక్కబడుచుకుంటాయి. చెప్తే ఏమనుకున్నారు అంటే, ఏమి దుస్వప్నం మరుదే ఇంకేనే. అయ్యయ్యో, ఏం స్వప్నం వచ్చింది చెప్పవే, ముందు టెన్షన్ పెట్టావు, రోమాలు లెక్కపడుచుకుంటాయి, గట్టి ఇది వచ్చింది, గగుర్పాటు ఇదిగా చెప్పవే ముందు. ఏమి దుస్వప్నం మరుదే ఇంకేనే. అయ్యయ్యో, జానకిని చంపబోకుడు చంపుడంతా కావలనేమి, నన్ను మీ కంఠములకు కోరి ఉరిపోసి కొనకుడు మీరు మీద అని కనుల కొంగట్టినట్లుండే కలయు దానవాళికి ఇంకా మంచి దినాలు లేవు. అవని సుత చంపి వచ్చెడునట్టి కీడు 100 రెట్లుగా చేసుకోవలనదెందు. పొరపాటున జానకమ్మని సీతమ్మని కనుక ఏదన్నా కనుక మీరు బాధ పెట్టారో మీకు ఇప్పుడున్న పాపం మామూలుది కాదు, ఇంకా 100 రెట్ల పాపం. ఇంకా 100 జన్మలైనా కూడా మీ పాపాల నుంచి బయటికి రాలేరు. జాగ్రత్త. ఆ తల్లిని ముట్టుకుంటే అని బెదిరించింది. ఆ లేచి కల వచ్చిందని చెప్పి ఇంత బెదిరించినటువంటి తల్లి ఎవరు? స్వపక్షంలో రెబెల్ అంటే అధికార పక్షంలోనే తిరుగుబాటు చేసిన రెబెల్. చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు? అధికార పక్షమే కదా రాక్షసులు. ఆ ప్రతిపక్షం ఎవరు? సీతమ్మ ఒక్కతే అక్కడ వాళ్ళకి. కానీ వీళ్ళలోనే ఒక ఆమె తిరుగుబాటు చేసింది. సీతమ్మని ముట్టుకుంటే మసైతారు అని చెప్తుంది. ఏనుగు దంతాలతో చేసిన ఒక పల్లకిలో కళ ఏదో అడుగుతున్నారు కదా, ఏంటో కళ అని చెప్పేసి అని. ముందు ఏంటంటే కళ ఏంటి మొత్తం సోదిలాగా చెప్పి చివరి ఫలితం అంటే కాదు. మీకు ఏదైనా ఉపన్యాసంలో కూడా ఏమండి ఇదంతా చేయటం వల్ల ఈ యొక్క ప్రయోజనాలు ఉంటాయండి అని చెప్పేసి, బహు ఈ ప్రయోజనాలు ఉంటాయి అయితే మంచిగా విందాం అనుకుంటారు. అదే 6 రోజులు ఉపన్యాసం చెప్పి 7వ రోజు చెప్పాను అనుకోండి, సార్ ఇదేదో మొదటి రోజు చెప్తే మేము జాగ్రత్తగా వినేవాళ్ళం కదా అంటే అర్థం ఏంటి? 7 రోజులు సరిగ్గా వినలేదనేగా.
అంటే మీకు ఫలితం చెప్పి మీకు ఫలితాల మీదనే ఉంటుంది దృష్టి ఎవరికైనా. దీనివల్ల ఏంటి మాకేంటి ఒరిగింది అనేది సమాజంలో ప్రశ్న మొదలైంది అందరి నుంచి. కాబట్టి ఏంటి అనేది ముందే చెప్తోంది. ఆ కళ వల్ల ఏమీ లేదు, రామచంద్రమూర్తికి విజయం, సీతారాములను ఎవరు విడతీయలేరు, రాక్షసులకు సావు కాలం దగ్గరికి వచ్చింది, ఇది నా కళ ఫలితం అని చెప్పింది. నాకు విడిగా వివరంగా చెప్పు కాస్త అంటే ఏమీ లేదు, నాకు ఏనుగు దంతాలతో చేసిన ఒక పల్లకీలో రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఉత్తర దిక్కుగా కదులుతున్నట్టుగా కల వచ్చింది. ఆ ఏనుగు దంతాలతో చేసిన పల్లకని 1000 హంసలు పూంచి ఆకాశంలో గమిస్తున్నాయి. అవి అది నేలను తాకేది కాదు, ఆకాశంలో ఉత్తర దిక్కుగా కదులుతోంది. సముద్ర మధ్యంలో ఒక తెల్లటి పర్వతం మీద సీతమ్మ ఉన్నది. తెల్లటి చీరలు కట్టుకొని ఉంది. తెల్లటి బట్టలు అంటున్నామంటేనే వెంటనే శుభ సూచకం. అది నల్లటి అంటే అశుభం. తెల్లటి బట్టలు కట్టుకొని ఉంది. రామలక్ష్మణులు తెల్లటి బట్టలే కట్టుకొని తెల్లటి ఏనుగు దంతాలతో చేసినటువంటి పల్లకిలో తెల్లటి హంసలు నడుపుతుంటే కదులుతున్నది ఉత్తర దిక్కుగా. వెంటనే కళ వచ్చేది ఒక్కసారి. ఆ కళ సినిమాలాగా 2 గంటలు ఒకటి వస్తుందా? ఫిలిం మారిపోతుంది కదా, కళలు ఎప్పుడు కూడా మారిపోతుంటాయిగా. మళ్ళీ కళలో ఫిలిం మారిపోయింది సీతమ్మకు, అది త్రిజటకు, రాక్షసికి. వెంటనే రామయ్య 4 దంతాలు కలిగిన ఒక గజం మీద లక్ష్మణస్వామి వెనక కూర్చోబెట్టుకొని రామయ్య ముందు కూర్చున్నాడు. ఏనుగు మీద ఉత్తర దిక్కుకు నడిచినట్టు వచ్చింది కళ. ఆ నడిచినటువంటి ఏనుగు ఐరావతం మీద ఉన్నటువంటి రామయ్య లక్ష్మణ సహిత రాముడు ఎక్కడికి వెళ్ళింది? ఆ ఐరావతం సీతమ్మ ఉన్న తెల్లటి పర్వతం మీద ఎక్కడైతే సీతమ్మ ఉందో అక్కడికి వెళ్ళింది. వెంటనే సీతమ్మ దగ్గరికి చేరగానే సీతమ్మ ఒక్కసారిగా రామయ్య చేయి పట్టుకొని ఐరావతం మూపు మీదకెక్కింది. ఎక్కి అక్కడ కూర్చుంది. రాముడు పక్కకు వచ్చేసింది. సీతారామ లక్ష్మణులు ఒక్కసారిగా ఐరావతం మీద ఉన్నారు. ఆ స్థితిలో తన భర్త ఒడిలోకి రాగానే సీతమ్మ వెంటనే రామా అని పిలుచుకుంటూ తన భర్త ఒడిలో నుంచి లేచి నిలబడిందట. నిలబడి ఏం చేసిందంటే చూడండి, చంద్ర సూర్యో మయా దృష్ట పాణినా పరిమార్జతి తతస్థాభ్యాం కుమారాభ్యాం ఆస్థితస్స గజోత్తమ. ఇక్కడ ఒక మాట వినండి. ఇది ఆదిత్య మండలం వాతో చంద్రమండలమేవ వా స్వప్నే గృహ్ణాతి హస్తాభ్యాం రాజ్యం సంప్రాప్యాన్ మహత్ అని ఒక నీతి శాస్త్రవాక్యం. ఏంటంటే కలలో కనుక ఎవరైనా చంద్రుడిని కానీ సూర్యుడిని కానీ ముట్టుకున్నట్టుగా కనుక కల వస్తే ఆ కళ ఎవరికి వచ్చిందో వాళ్లకు రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది అనేది ఈ స్వప్న శాస్త్రం చెప్తుంది. ఇక్కడ చంద్ర సూర్యో మయా దృష్ట పాణిన పరిమార్జతి తతస్థాభ్యాం కుమారాభ్యాం ఆస్థితస్స గజోత్తమ. పాతకాలంలో ఇప్పుడంటే ఊరికి ఎల్ఈడి లైట్లు బోల్డ్ అని వచ్చినాయి, అట్లా బజార్లో బోల్డ్ అని దొరుకుతున్నాయి. కరెంట్ పోయింది అనగానే ఏం చేస్తారు? ఎల్ఈడి లైట్లు, ఎమర్జెన్సీ ల్యాంపులు ఉన్నాయి, వెలిగిస్తున్నారు. కానీ పాతకాలంలో అసలు కరెంటే లేని ఊళ్ళల్లో ఇళ్లలో దీపాలు ఏంటి? లాంతర్లు మీరు బహుశా మీలో ఎవరైనా చూసుంటారు సగం మంది. కానీ లాంతర్లు ఎట్టుంటాయండి? హరికెన్ దీపం అని చెప్పి మరి మీరు చదువుతున్న రోజుల్లో సైన్స్లో ఉందో 3వ తరగతిలో ఉండేది. హరికెన్ దీపం అంటే లాంతర్ అంటే పైన కొక్కెం ఎట్టుంటుంది, గ్లాస్ ఇట్లా పైకి సన్నగా లావుగా వచ్చేసి ఇట్లా వస్తుంది ఆ గ్లాసు. ఈ మామగారు లాంటి వాళ్ళు తెలుసు, వీళ్ళు చేసిన పని అదే కదా. సాయంత్రం 5:30 కల్లా వాళ్ళ పని ఏంటి? ఏ ఇంటికి వెళ్ళినా మామగారు ఏం చేస్తారు? ఇంటి ఇల్లాలు 5:30 అప్పుడు చేసే పని ఏ ఇంటికి పైన ఏం చేసేవాళ్ళు? లాంతర్ గ్లాసులు దేంతో తుడుస్తారు? ముగ్గుతో. అంతేనా? అంటే ముగ్గు లోపల పెట్టి వాళ్ళకి నైపుణ్యం, వాళ్ళు చేయి కోసుకోకుండా అందులోకి చేయి పెట్టే తీరు ఒక వెరైటీగా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ముగ్గు పెట్టి పాత గుడ్డ ఒకటి దానికోసం ఉంటుంది ఆ గూట్లో. ఆ గూడు పొద్దున ఇక్కడ చూశాను నేను, ఈ ప్రహరీ గోడలో ఒక గూడు ఉంది. పొద్దున శ్రీనివాస్ గారింటికి వెళ్ళినప్పుడు దారిలో చూసా. పాతకాలంలో ఈ గూళ్ళు ఉండేవి, గూళ్ళో దీపాలు ఉండేవని. అయితే ఆ లాంతర దీపాన్ని ముగ్గు పెట్టి తుడిచి శుభ్రం చేసి మళ్ళీ వెలిగించి చీకటి పూర్తిగా పడిందనే సమయానికి దీపం వెలిగించేవాళ్ళు. రాత్రల్లా ఒత్తి వెలుగుతూ ఉంటే మసి వచ్చి మళ్ళీ పట్టేది. మరో రోజు కూడా సాయంత్రం ఇల్లాలకు అదే పని. ఇల్లాలు ఇంటికి దీపం కోసం తాపత్రయపడుతూ దీపాన్ని తుడిచేది. ఈ జగత్తుకు ఇల్లాలైన జగన్మాత సీతమ్మ ఏం చేసిందంటే తన భర్త ఒడిలో నుంచి లేచి నిలబడి సూర్యచంద్రులని తాకి తుడిచినట్టుగా కల వచ్చిందటండి ఈ త్రిజటకు. అంటే అర్థం, మన ఇంటి ఇల్లాలు ఇంటికి దీపాన్ని తుడిస్తే జగత్తుకు ఇల్లాలైనటువంటి జగన్మాత అయిన సీతమ్మ జగత్తుకు దీపాలైనటువంటి సూర్యచంద్రులని తుడిచినట్టుగా కల వచ్చిందంటే అర్థం ఆ ఇల్లాలు జగన్మాతకు ఆమె భర్త జగత్పితకు రామచంద్రమూర్తికి త్వరలో పట్టాభిషేకం జరగబోతుంది అని స్వప్న శాస్త్రం రూఢీ చేస్తుంది అని చెప్పి త్రిజట తోటి రాక్షసులకు చెప్తోంది. ఆ రకంగా
లక్ష్మణేన సహభ్రాత్ర సీతయా సహ వీర్యవాన్ ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషోత్తమ ఏవం స్వప్నే మయా దృష్టో రామో విష్ణు పరాక్రమ లక్ష్మణేన సహభ్రాత్ర సీతయా సహ భార్యయా. ఆ రకంగా సీతమ్మతో కలిసి ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి సీతారాములు అయోధ్యకు వెళ్ళి పట్టాభిషేకం చేసుకున్నారు అని కల వచ్చిందటండి. అర్థమైందా? కల వచ్చింది. ఇక్కడ చూడండి, ఇప్పటివరకు ఎవరి గురించి చెప్పింది త్రిజట, ఎవరి గురించి కల? సీతారామ లక్ష్మణులు, అంతే కదా, ఉత్తర దిక్కుగా వెళ్ళారు. అయితే వెంటనే మరి వాళ్ళ అపోజిషన్ ప్రతిపక్షాల సంగతి అది. ప్రస్తుతం వీళ్ళకి ప్రతిపక్షం ఎవరు? సీతారాములేగా. మరి అధికార పక్షం ఎవరు? రావణాసురుడు. మన రాజుగారి సంగతి చెప్తున్నా వినని, మన రాజుగారు గుండు గొరిగించుకొని ఎర్రటి బట్టలు వేసుకొని బాగా నూనె తాక్కుంటూ కంచర గాడిద మీద దక్షిణ దిక్కుగా వెళుతున్నాడు. వెళుతూ ఉంటే ఆ గాడిద మించి తల కిందిలో పడిపోయాడు. పడిపోగానే వాడు నెత్తురు కక్కాడు. ఆ నెత్తురు కక్కినటువంటి రావణాసురుని నల్ల బట్టలు కట్టుకున్న ఒక స్త్రీ ఒక మురికి కూపంలోకి ఈడ్చుకుపోతున్నట్టు వచ్చింది నా కలను. దక్షిణ దిక్కుగా పోవటమే ఒక అపశకునం. ఒక మురికి కూపంలోకి వెళ్ళడం అంటే చివరి రోజు చెప్తా, భగవంతుడి యొక్క భక్తి లేని వాళ్ళ బ్రతుకు ఎట్లుంటుందో పోతన గారు చెప్పాడు. అది భాగవతంలో. అది వాళ్ళ బ్రతుకు ఎట్లుంటుందంటే, యమధర్మరాజు యొక్క యమ నగరంలో యమపురిలో యమధర్మరాజు యొక్క పురి యొక్క ప్రధాన ద్వారం ముందు వైతరణి నదిలో నిప్పులు కక్కుతుంటే అందులో మునిగి తేలాల్సిన బ్రతుకట సూక్ష్మ శరీరాన్ని భగవద్భక్తి లేనివాడు బ్రతుకు అని చెప్పి పోతన గారు ఒళ్ళు మండిపోతుంది ఆయనకి. హరిభక్తి లేనివాడు బ్రతుకు ఇంతే అని చెప్తుంటాళ్ళే. ఆ రకంగా ఆయన చెప్పినట్టుగా ఈ మురికి కుప్పంలోకి దుర్వాసన దుర్గంధ భూయిష్టమైనటువంటి మడుగులోకి మన రావణాసురుడిని పట్టుకోపోతున్నారు. అదే రకంగా ఆ రావణాసురుడి మెడలో గన్నేరు దండ ఉందట. గన్నేరు దండ ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. రక్తవాస పిబన్ మత్త కరవీర కృతస్వజ. కరవీరం అంటే తెలుసుగా మీకు, వినాయక చవితి కరవీర పత్రాన్ని సమర్పయామి, ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి, కరవీరం అంటారుగా. కరవీరం అంటే ఏంటి? గన్నేరు. గన్నేరు ఆకులు దండేశారట మెళ్ళో, కళ్ళలో వచ్చింది. గన్నేరు ఆకులు దండ ఎవరికి వేస్తారు? బలి ఇవ్వటానికి వెళ్ళే పశువుకిగా వేసేది గన్నేరు దండ. అంటే గన్నేరు దండ వేశారంటే అర్థం ఏంటి? రావణాసురుడికి దగ్గరికి వచ్చింది ముహూర్తం అని చెప్పేసి ఆ రకంగా చెప్పగానే ఒక ఆమె అన్నదట, ఏం లేదు, ఈ త్రిజట ఈ ముసల్దానికి తిండి ఎక్కువ, ఈ మధ్య నిద్ర ఎక్కువ వస్తున్నాయి, నిద్రలు ఎక్కువ, కళ్ళు వస్తున్నాయి అన్నదటండి. అది దాని విశ్వనాథవాది చెప్తున్నారు. కాని తిండిని జీర్ణించుకోను లేక తలయు తోకయు లేనట్టి కలలు వచ్చు త్రిజట మిక్కిలి వృద్ధయు. వృద్ధ అంటే ముసలే కదా. తిండి పోతూ దీనికి స్వప్నము మరి రానిదెప్పుడు. తిండి ఎక్కువ నిద్రలు పోతుంటే కళలు ఎందుకు రావు? మా వస్తాయి, అందరికీ వస్తాయి. టైం ప్రకారం పడుకుంటే కళలు రావు, కానీ ఇష్టం వచ్చిన టైంలో పడుకుంటే కళలు వస్తాయి. తిండి ఎక్కువైందిలే అన్నదట ఒక ఆమె. అప్పుడు త్రిజట అన్నదట, కంగారు పడకండి, మన అధికార పక్షంలో కూడా ఒకడు ఉన్నాడు. ఎవరు? చతుర్దంతం గజం దివ్యం ఆస్తే తత్ర విభీషణ చతుర్భి సచివై సార్ధం వైహాయ సంవస్థిత అని మన విభీషణుడు, మన రాజుగారు తమ్ముడు నాడే, ఆయన మాత్రం 4 దంతాలున్న తెల్ల ఏనుగు మీదనే ఎక్కి ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తున్నట్టుగా తెల్ల బట్టలు ధరించున్నట్టు వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఆయనకేంటి? రాజ్య పట్టాభిషేకం జరగబోతోంది విభీషణుడికి. ఎవరు? రాజుగారు తమ్ముడే. స్వపక్షమే కదా, అధికార పక్షంలోనే ఉన్నాడు. ఇంకా అయినా కూడా ఆయనకి మంచిగా చెప్పారు. ఈ త్రిజట చెప్పింది. ఇదంతా చెప్పానుక ఇంకొకటి వచ్చింది నాకు, ఒక కళ వచ్చింది, చాలా విచిత్రంగా ఉంది. నాకు ఆశ్చర్యంగా ఉంది, మీకు ఆశ్చర్యంగా ఉంది. ఏంటో తెలుసా అని అంటూ, లంకా దృష్ట మయా స్వప్నే రావణే నాభిరక్షిత. రావణాసురుడు పరిపాలనలో రక్షించబడుతున్నటువంటి లంకా పట్టణాన్ని దగ్ధ రామస్య దూతేన వానరేణ తరస్విన. రామచంద్రమూర్తి యొక్క దూత అట ఒక కోతొచ్చి తగలబెట్టిందట లంకని అని అన్నదట. కోతి రావటం ఏంటి? లంకను తగలబెట్టాడు తమాషానా? రావణాసురుడు యొక్క సెక్యూరిటీ ఎత్తుంది, ఎంత జడ్ సెక్యూరిటీలో వచ్చాడు. సీతమ్మ ఎత్తుకొచ్చానికి ఇంకా మేయించాడు సెక్యూరిటీ. అడుగునా కూడా సుక్క వేస్తున్నారు, దుర్భిణి వేసి చూస్తున్నారు ఏమన్నా చిన్న చిన్న ఆటం బాంబులు ఉన్నాయా అని. ఏవి లేవు, చిన్న పేలుడు పదార్థాలు కూడా లేకుండా ఉంటే ఇట్లాంటి దాంట్లో కోతి ఎట్టొస్తుంది మన లంకలోకి? మన లంకలోకి ఒక కోతి రావడం కూడా సాధ్యమవుతుందా? కానీ వచ్చి ఎవరు కూర్చున్నాడుగా పైన మహానుభావుడు, పైన చూస్తున్నాడు, పైన కూర్చొని ఆయన ఇంటున్నాడు. ఓహో, ఈమెకు వచ్చిన కళ తెల్లవారుజామునంటే స్వప్నశాస్త్రం ఆమెకి తెలుసు. ఎవరికి? జానకమ్మకు.
ఈ పెద్ద ఆయనకి తెలుసు ఆంజనేయ స్వామి వారికి. ఎందుకని ఆంజనేయ స్వామి వారికి తెలవని శాస్త్రం లేదుగా. నవవ్యాకరణ పండితుడు. ఏ టైంలో వచ్చింది కళ చెప్తే చాలు అది జరుగుతుందా లేదా చెప్పగలిగేటువంటి పరమ బుద్ధిమతాం వరిష్ఠుడు ఆంజనేయ స్వామి. జనక మహర్షి దగ్గర పెంచబడిన బిడ్డ కాబట్టి సీతమ్మ, జనక మహర్షి కర్మిష్ఠికి అన్ని శాస్త్రాలు తెలుసు. ఆ ఇంటికి ఎవరో ఒకరు వస్తారు, అయ్యా జనక మహర్షి మాకు ఈ కళలు ఏవో వచ్చినాయండి, ఏంటంటే అయ్యా స్వప్నశాస్త్రం ప్రకారం మీకు వచ్చిన కళ ప్రకారం ఇదని చెప్తుంటారుగా. తండ్రి చెప్పినవన్నీ బిడ్డ వింటుంది, వినవన్నీ నేర్చుకుంది. శృత పాండిత్యం వినటం ద్వారా నేర్చుకుంది. ఆ శృత పాండిత్యంతో ఓహో ఈ కళంతా త్రిజట చెప్పే తెల్లవారుజామున టైంలో వచ్చింది కాబట్టి అయితే ఒక కోతి ఎవరో వచ్చి తగలబెడతారనమాట, రామచంద్రమూర్తి తరఫున వస్తారు అనుకుంది ఆమె సీతమ్మ. పెద్ద ఆయన ఏమనుకుంటున్నాడు కొమ్మ మీద ఉండి, ఓహో నేను వచ్చి నాకు ఇదో పని ఉందన్నమాట, ఈ లంకను తగలబెట్టే పని కూడా ఒకటి ఉందా, అయితే నా ప్రణాళికలో అది లేదే, సీతమ్మను చూసి రమ్మన్నాడు రామయ్య, మరి ఈమెం త్రిజటం కళ ఇట్లా చెప్తుంది, కళ నిజమే అవ్వాలి, నిజం అవ్వాలంటే నేను తగలబెట్టాలి లంకను, అంటే లంకను తగలబెట్టేటువంటి ఒక అవకాశాన్ని ఇస్తున్నారన్నమాట వీళ్ళు నాకు అనుకున్నాడు ఈ పెద్ద ఆయన పైన ఆంజనేయ స్వామి. అది అయిపోయింది అని అప్పుడు అంటుందట ఇంకొక ఆమె, బాగా మంచి తెలివిగలమా, ఏమే ఒక కోతి వచ్చి లంకను తగలబెట్టడమా, కోతి. మన రావణాసురుడు దడిచేది ఒక్క కోతికే, ఈ ప్రపంచంలో రావణాసురుడు దడిచేది ఒక్కడికే, ఎవరికి దడవడు. ఎవరికంటే ఇది నేను చివరి రోజు మంగళవారం సాయంత్రం చివరిలో ఒక సీస పద్యం చెప్తాను. ఆంజనేయ స్వామి వారు రావణాసురుడు ఎదురుగా, నా రాముడు అంటే ఏమనుకున్నావు రావణ, జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. అక్కడ ఆ పద్యం చెప్తే చాలా బాగుంటుంది. ఆ పద్యం మంగళవారం సాయంత్రం చివరి పావు గంటలో చెప్తుంది. అక్కడ తెలుస్తుంది ఏంటంటే వాలి ఒకడున్నాడు, వాడంటే భయం, గజగజ వణుకుతాడు రావణాసురుడు, మిగతా ఎవరికి దడవడు. కాబట్టి మన లంకను తగలబెట్టాలి ఒక కోతి వచ్చి అంటే ఆ కోతి ఎవరై ఉండాలి, వాలై ఉండాలి. మరి వాలెవరు, రావణాసురుడికి ఫ్రెండ్ అయ్యాడు, అంతకుముందు శత్రువే. ఆ మధ్య వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరించుకున్నారు గ్రూప్ ఒకటే. కాబట్టి ఆయన ఫ్రెండ్ వచ్చి తగలబెట్టడు అని అంటూ, మళ్ళీ గనక ఈ లంకను తగలబెట్టి అంత కోతి రావాలంటే ఎవరు రావాలో తెలుసా, మామూలు వాడు వస్తే కుదరదు, వాళ్ళైతే చేయడా పని, ఎందుకంటే వాళ్ళు మా రావణాసురుడు స్నేహితుడే అని అంటూ, అంత కోతి యొక్కడే అవనిలోన అతడు వాలి, రావణునకు వాడు సఖుడు. సఖుడు అంటే ఏంటి, ఫ్రెండ్. అంత కోతి మరల అగుపించవలనన్న, అంత కోతి అంటే ఏంటి, మన లంకను తగలబెట్టేంత శక్తి సామర్థ్యాలు ఉన్న కోతి కనుక అంత కోతి మరల అగుపించవలనన్న, శివుడు కోతి రూపు చెందవలయు. ఎవరు కోతి రూపంలోకి రావాలట, శివుడు రావాలి. ఆ పైన ఆయన ఎవరు, ఐదో రోజు ఉపన్యాసం వింటూ సమాధానం ఎవరండి కోతి, హనుమంతుడిగా వచ్చిన ఆయన ఎవరు, రామకార్యం మీద శివుడే కదా, మొదట చెప్పే కదా, అంటే శివుడే హనుమంతుడి రూపంలో వస్తున్నా అని చెప్పాడు కదా. సుందర శుభగా శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజ అని చెప్పాడా లేదా పురాణ వాక్యం. దాని ప్రకారం పైన ఆయన శివుడే కోతి రూపంలో వచ్చాడు రామకార్యం కోసం. కానీ అంత కోతి మరల అగుపించవలెనన్న, శివుడు కోతి రూపు చెందవలయు అనగానే, ఓహో నన్ను అది కూడా చెప్పేసింది, నేనే రావాలి, నేనే తగలబెట్టాలని నాకే ఇచ్చింది ఆ డ్యూటీ, ఏం కళ అని అనుకున్నాడు ఆంజనేయ స్వామి వారు. ఆ తర్వాత అన్నదట త్రిజట, ఒక్క మాట చెప్తున్నా తోటి రాక్షసులారా, అతి త్వరలో యుద్ధం జరగబోతుంది. యుద్ధంలో రావణాసురుడే కాకుండా సకుటుంబ సపరివార సమేతంగా నాశనం అవుతారు. అప్పుడు ఆధిపత్యం ఎవరిదవుతుంది, అధికారం ఎవరిదవుతుంది, రామచంద్రమూర్తిదవుతుంది. రామచంద్రమూర్తి భార్య ఈమె చెప్పినట్టు ఆయన వింటాడు రాముడు. ఆనాడు రామచంద్రమూర్తి ఆక్రోశానికి క్రోపానికి మీరు గురి కాకుండా బ్రతికి బట్టగట్టాలంటే అమ్మని వేడుకోండి ఇప్పుడే సీతమ్మను అని ఒక మాట చెప్పింది. అందరూ అనండి, ఎంతటి శ్లోకం అంటే తల్లులందరూ ప్రతిరోజు చెప్పుకోవాల్సిన శ్లోకాలు ఉన్నాయి. కొన్ని అనిపించాం మీతోటి, ఇది తప్పకుండా మామూలు శ్లోకం కాదు. జగదాంబిక అంటే దీంట్లో ఇది అంటుంటారు సరే, శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటారు కదా, అంత స్థాయిలో ఉన్న శ్లోకం. అందరూ అనండి, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ. నేను మళ్ళీ మొదలు నుంచి చెప్తాను, ఎందుకంటే నాకు సగం మంది నుంచి వస్తుంది ధ్వని. అనండి అమ్మ, నేను ఒక్కని పరాయి ఊరి నుంచి వచ్చిన వాడిని అంటుంటే మీరు పెద్దగా అంటానికి ఏంటండి,
ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ అలమేష అలమేష పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. అలమేష అంటే ఈమె మాత్రమే, ఇంకెవరికి లేదు ఈ లోకంలో అంత శక్తి. ఈ తల్లి ఒక్కతే సర్వసమర్థురాలు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః అనుకున్నాం కదా. ఆ రకంగా ఈ అమ్మకు మాత్రమే ఉంది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ అలమేష పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. మహతో భయం అంటే పెద్ద భయం అట. పెద్ద భయం అంటే ఏంటి తెలుసా? సావురాటం కాదు. చచ్చిన తర్వాత మీకు కొన్ని వందల జన్మలు వేల జన్మలకు కూడా మోక్షం రాదు. అది రాకుండా చేసేటువంటి పాపం మీరు చేస్తున్నారు. ఆ పాపం నుంచి బయటపెట్టగలిగే సమర్థత ఉండి మళ్ళీ జన్మలు లేకుండా మోక్షం ఇవ్వగలిగే శక్తివంతురాలు ఈ అమ్మ. ఆ అమ్మని వేడుకోండి, ప్రణిపాతం చేయండి. ఆ అమ్మ ప్రణిపాతం చేస్తే మరి ఇన్నాళ్ళు మనం గుండె చీలుస్తాం, కాళ్ళు కోసేస్తాం, కళ్ళు బీకుతాం అని చెప్పి తిట్టాం కదే. మరి ఎట్లా అంటే ఎన్ని తిట్టినా అమ్మా నువ్వు దిక్కు అంటే చాలట. అమ్మా నువ్వు దిక్కు అంటే చాలట. ధారుణీశ్వర తెలియంగలేరు జనులు తల్లి జగదంబ నత కల్పవల్లి సుమ్ము అంటారు దేవి భాగవతంలో ములుగు పాపయ్య రాజుల వారు. అంటే అమ్మను ఒక్కసారి అమ్మా నువ్వు తప్ప దిక్కు లేదని నమస్కారం పెడితే ఎంత కరుణామయ్యి అంటే, ఇంట్లో మీ పిల్లలు బజారు పోయి చిన్న తప్పు చేసి వస్తారు, ఇక వాడిని పట్టుకొని కాళ్ళు చేసి విరగొడతారా? అమ్మమ్మ నేను ఏదో చేసా తెలవకుండా అంటే సర్లే నాయన అని చెప్పి అంతకు ముందు రోజు కంటే కాస్త మంచిగా గెలిపి పెడతారు అన్నం. అంటే అర్థం ఏంటి? తల్లి ప్రేమ అంటే తప్పు చేసినా క్షమించే లక్షణం ఉన్నటువంటి తల్లి జగదాంబ సీతమ్మ. కాబట్టి మీరు ఇంతకాలం ఇప్పటి వరకు పెట్టిన ఇబ్బందులు కాదు, ఇప్పుడు ఒక్కసారి అమ్మ నువ్వే దిక్కు అని ఒక్క మాట ప్రణిపాతం చేయండి, మిమ్మల్ని క్షమిస్తుంది అని చెప్పి. ఇదంతా ఎవరు వింటున్నారు? అమ్మ వింటుంది. ఇంకొక ఆయన ఎవరు? పెద్ద ఆయన. ఇద్దరు వింటున్నారు. ఆహా మా అమ్మ యొక్క వైభవం మొత్తం మీద ఒక రాక్షసికైతే తెలిసింది. కాబట్టి మా అమ్మ కొద్దిసేపట్లో నేను మాట్లాడటానికి మార్గం సుగమం అవుతుంది. ఈ మాట త్రిజట ఎప్పుడైతే చెప్పిందో భయం పుట్టుకొచ్చింది చుట్టుపక్కల కాపలాదారులకు. అమ్మ ఈ భయంతో వణికిపోయి భయం వల్ల నిద్ర వచ్చిందట వాళ్ళకి. అందరూ మత్తులోకి పోయారట. అమ్మ ఎట్నే ఈ కళ గురించి చెప్తే మేము ఇప్పుడు వస్తారు, ఆలోచించి తట్టుకునే స్థితి లేదే అని చెప్పేసి అనుకుంటే చిన్న చిన్నగా నిద్రలో జారుకుంటున్నారట. ఎందుకు జారుకున్నారు? తెల్లవారులు వాగుతూ ఒకటే వాగుతున్నారుగా, సీత నువ్వు భర్తగా మా రావణాసుడికి భార్యగా రావాలి, నువ్వు మా రావణాసుడిని భర్తగా తీసుకోవాలి అని ఒక తెల్లవారులు చెప్తున్నారు. తెల్లవారులు రొదబెట్టి పనికిమాలినటువంటి విషయాలు ఒక్క కోటికి గుడ్డకొచ్చేవి కానీ చెప్పి తెల్లవారగానే నిద్రపోయేటువంటి జాతి ఏది? ఆ జాతిగా చుట్టూ ఉంది. కాబట్టి వాళ్ళు ఏమన్నా మంచి పని చేస్తున్నారు, ఒక పారాయణం చేస్తే ఏకాహం చేయట్లేదుగా. వాళ్ళు చేసేది ఒకటే, రావణాసుడు భార్యగా రావణాసుడు భార్యగా. అవును మంచి పని, అది లోకక్షేమం కాదు కదా, అది జగన్మాతకు విరోధం కదా. అటువంటి మాటలు మాట్లాడి పడుకున్నారు వాళ్ళు. ఆ అమ్మ ఏడుస్తూ ఉంది, ఏంటి నాకు ఈ శక్తి ఉందా అని అంటుంది. అవోచద్యతి తథ్యం భవేయం శరణం హివహ. నాకే నిజంగా భగవంతుడి దయ వల్ల గనక ఈ త్రిజట చెప్పిన కళలో జరిగినట్టుగా నా భర్త రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి కలిసి వచ్చి ఈ రాక్షసుని సంహరించి ఈ లంక తన అధీనంలోకి తీసుకుంటే ఈ రాక్షసులు ఎవరైతే నన్ను వేడుకున్నారో శరణు వాళ్ళందరినీ రక్షించి తీరత అన్నదటండి సీతమ్మ. నాకు ఆ శక్తి నిజమైతే ఆ కళ నిజమైతే అని కూడా అందట. అమ్మో అయితే సీతమ్మ ఈ అభయం ఒకటి ఇచ్చింది కదా, నిద్రపడుతుందిలే అని నిద్రలో జారుకున్నారట. నిద్రలో జారుకున్నాక సత్యం బతేదం ప్రవదంతి లోకే అకాల మృత్యుర్భవతీతి సంతః యత్ర అహమేవం పరిభ్రస్యమానా జీవామి కించి క్షణమప్యపుణ్యా. పెద్దలు ప్రాజ్ఞులు పండితులు అనేక మంది ఏమంటారంటే ఎవరికైనా సరే మృత్యువు రావాలి అని చెప్పి కనుక ప్రయత్నిస్తే మృత్యువు రాదు, కోరుకుంటే వచ్చేది కాదు మృత్యువు. భగవంతుడు పుట్టించిన వాడు ఆయన తీసుకువెళ్ళాలి తప్ప మనంతటా మనం కోరుకుంటే మృత్యువు రాదు. ఒకవేళ వచ్చే టైం వచ్చినప్పుడు ఒక 3 months అన్న నాకు ఎక్స్టెన్షన్ ఇవ్వ అంటే యమధర్మరాజు పాశాన్ని అయితే వెనక్కి తీసుకోపోడు, అప్పుడు వేసేస్తాడు. అంటే పోయే టైము ఎక్స్టెండ్ చేయలేరు. కాలం ఇంకా కాస్తుంటే ముందుకు రమ్మంటే ప్రీఫోన్ చేయడు. ఈ 2 చేతులు లేవు. భగవంతుడు ఎప్పుడు ముహూర్తం పెడితే అప్పుడే పోతుంది. ఇప్పుడు నేను ఇంత బాధలో ఉండి ప్రాణం పోవాలని కోరుకుంటున్నా, నాకైతే ప్రాణం పోయే స్థితి లేదు
కోరుకుంటే వచ్చేది కాదని మహానుభావులు పండితులు చెప్తుంది. నిజమే అని తోస్తుంది అని చెప్పి హా రామ హా లక్ష్మణ హా సుమిత్రే హా రామ మాత సహమే జనన్య ఏషా విపద్యామి అహం అల్పభాగ్య మహార్ణవే నౌరివ మూఢవాత అంటే ఏమంటుందంటే, అమ్మా లక్ష్మణ్ణి, అత్తగారు కౌసల్య, సుమిత్ర వీళ్ళందరినీ వేడుకుంటుంది. అందరు వినండి అమ్మా, నేను ఇంత దుస్థితిలో ఉన్న దురదృష్టవంతురాల్ని మహాసముద్రంలో పెనుగాలి ఎదురుగా వచ్చినప్పుడు ఓడ ఎట్టయితే తిరగబడిపోతుందో అట్ట నా బ్రతుకు అయోమయంగా ఉన్నాను ఈ రావణాసురుడి చెరలో. ఇక నా పరిస్థితి ఏంటో అంటూ సాజీవితం క్షిప్రమహంత్యజేయం విషేణ శస్త్రేణ స్థితేన వాపి విషస్య దాత నహిమేస్తి కశ్చిత్ శస్త్రస్య వా వేస్మని రాక్షసస్య. ఏదన్నా కత్తి పెట్టి పొడుచుకొని చేద్దామంటే దగ్గరలో కత్తులు లేకుండా చేశాడు ఈ రావణాసురుడు. ఎందుకు లేనిపోతే సీత ఆత్మహత్య చేసుకుంటే నాకు భారీగా వచ్చే అవకాశం కూడా మిస్ అవుతుంది కదా అని విష బాటిల్ దగ్గర పెట్టుకుంటే విషం తాగుదామంటే అది కూడా లేకుండా చేశాడు. అంటే వాడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు రావణాసురుడు. దగ్గరలో విషం కానీ కత్తి కానీ ఉంటే ఈ సీతం ఎప్పటికప్పుడు సూసైడల్ అటెంప్ట్ చేస్తుంది, ఆత్మహత్య చేసుకుంటుందని జాగ్రత్తగా ఏం లేకుండా చేశాడు. చేస్తే ఆ రకంగా చేయలేకపోతున్నా నేను, ఎందుకు ఈ బ్రతకటం అని అనుకుంటుంది అని శోకాభితప్త బహుధా విచించా సీధాదగ్రధనం గృహీత్వా ఉద్బధ్య వేణుగ్రధనేన శీఘ్రం అహం గమిష్యామి యమస్య మూలం. ఈ మధ్య ఫ్యాన్తో ఉరి తీసుకోవాలంటే తాళ్ళు గిళ్ళు జైళ్లలో దొరకకపోతే ఇళ్లలో కూడా ఏం చేస్తున్నారు, వాడుకుంటున్నారు కదా. మరి ఆలోచన ఉంటాయి, కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదో శాస్త్రం చెప్పినట్టుగా ఉపాయాలు బోల్డని ఉంటాయి. సీతమ్మకు ఉపాయం వచ్చింది ఏంటంటే, నా జడ తీసుకొచ్చి మెడ చుట్టూ చేసి ఈ పక్కనే సుష్మా వృక్షం కింద ఇంకొక వృక్షం యొక్క కొమ్మకు కనుక వేలాడు తీసుకుంటే ఉరి ఆత్మహత్య అయిపోతుంది కదా అని చెప్పి దగ్గర నుంచి సుష్మా వృక్షం నుంచి కదిలి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి తన జడని మెడ చుట్టూ చుట్టి అక్కడ ఉరి పోసుకుందా అని ప్రయత్నించిందండి. జాగ్రత్తగా వినండి. జడ చుట్టూ చుట్టి, అంటే జడలంటే ఈ రోజులలాగా ఇంత పెద్దగా ఉండేవి కదా త్రేతాయుగంలో. దాని దగ్గర మెడ చుట్టూ చుట్టి చెట్టు కొమ్మకు తగిలించుకోవడానికి తగినంత జడ ఉంది. ఆ జడట వేలాడించి ఊరి చేసుకుందామని ప్రయత్నం చేస్తుంది. చేస్తూ ఉన్న సమయంలో అండి చూడండి, ఇక్కడ ఎవరి సమక్షంలో ఉన్నారు, ఎవరున్నారు ఆమె యొక్క పరిసరాల్లో? పైన హనుమయ్య. ఆ హనుమయ్య ఎవరు భక్తుడు? రామయ్య భక్తుడు. హనుమయ్య వచ్చాడంటే ఎవరు వచ్చినట్టు? రామ ఉంగరంతో వచ్చాడు. అంటే అక్కడ ఎవరున్నారు? రాముడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు. ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తే అవుతుందా? వెంటనే సీతమ్మట ప్రాస్పందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అన్నాడు వాల్మీకి మహర్షి. ఏంటి తెలుసా అండి, ఒక కొలనులో పద్మం ఉందట, పువ్వు. ఆ పువ్వు కింద ఏముంటుంది? కాడ. ఆ కాడ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఆ కొలను నీళ్లలో ఒక చేప వెళుతుందట. వెళుతూ వెళుతూ ఆ కాడని ఇట్లా టచ్ చేసి వెళ్ళిపోయిందట. అర్థమైందా? మీరు ఒక పువ్వుని కనుక అట్లా వేలాడదీశారు గాల్లో, దాన్ని జస్ట్ ఇట్లా అన్నారు, పువ్వు బాగా ఊగుతుంది. కానీ నీళ్లల్లో ఉంది అదే కాడ నీళ్లలో ఉన్నప్పుడు చేప వచ్చి జస్ట్ ఇట్లా టచ్ చేసి వెళ్ళింది, పైన పద్మం ఊగుతుందా? ఇట్లా అంటుంది ఒక చిన్న జర్క్. అట్ట ఎడమ కన్ను అదిరిందట అండి సీతమ్మకి. ఎట్ట అదిరింది చెప్పడానికి కూడా వాల్మీకి మహర్షి చెప్తున్నాడు. అంటే వామ్మ నాకు పొద్దంచి కొట్టుకుంటుందండి ఎడమ కన్ను అంటే అది వేడి చేసినట్టు, డాక్టర్ దగ్గరికి పోవాలి అంతే తప్ప ఎడమ కన్ను అదురుతుంది కాబట్టి నాకు వెళ్ళేది కలిసి వస్తుంది అని అనుకోవడానికి. ఆ కలిసి రావటం ఎడమ కన్ను అదరటం అంటే స్వప్నశాస్త్రం ప్రకారం ఇట్లా అదరాలి. ఎట్లా అంటే నీళ్లలో ఉన్న పద్మం యొక్క కాడకు నీళ్లలో కింద నుంచి ఒక చేప వెళ్ళి అట్లా జస్ట్ ఒక పార్శ్వంగా అట్లా జస్ట్ టచ్ అయ్యి వెళ్ళిపోతే ఆ నీళ్లలో స్నిగ్ధత అంటారు. ఇందులో ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళు ఉంటే నీటికి విస్కాసిటీ అనే స్నిగ్ధత అనే లక్షణం ఉంటుంది. దానివల్ల కాడ గాలిలో ఉన్నప్పుడు ఊగినంత నీళ్ళల్లో ఉన్నప్పుడు ఊగకుండా డ్యాంపింగ్ అంటారు దాన్ని. నీళ్లు డ్యాంపింగ్ ఫోర్స్ ఇచ్చి కాడ కదలకుండా డ్యాంపింగ్ ఫోర్స్ వల్ల దాన్ని ఎక్కువ ఊగకుండా చేస్తుంది. దాని ప్రభావం వల్ల పైన ఉన్నటువంటి పద్మం అట్లా కొంచెం కదులుతుందట. అట్లా కన్ను అదిరితే మగవాడి కుడి కన్ను అదిరినా, ఎడమ వాళ్ళ స్త్రీమూర్తులకు ఎడమ కన్ను అదిరినా అది శుభం. అంతే తప్ప నాకు పొద్దంటి కొట్టుకుంటుంది అంటే ఆ కొట్టుకుని ఏ కారమో ఏదో ఎక్కువ తినుంటారు, వేడి చేసి ఉంటుంది. ఆ రకంగా ఎడమ కన్నా తిందటండి సీతమ్మకు. కాగానే వెంటనే శ్రీరామచంద్రమూర్తికి తలగడగా పెట్టుకొని ఏ సీతమ్మ ఒళ్ళో పడుకున్నాడో, ఆ పడుకున్నప్పుడు ఏ భుజం మీద తల ఆయించి పడుకున్నాడో ఆ ఎడమ భుజం అదిరిందట. ఎడమ కన్ను ఒక జర్క్ ఇచ్చింది, ఎడమ భుజం జర్క్ ఇచ్చింది. అదేవిధంగా సీతమ్మ యొక్క 10 నెలల
బట్టి ఏదైతే మలినపు భూయిష్టమైన చీర కట్టుకొనుందో ఆ చీర యొక్క చెంగు పవిట జారిందట. పవిట జారింది అంటే అదొక శాస్త్రం. భర్త ఎక్కడో దూరంగా ఉండి ఎంతో కాలంగా దూరంగా ఉన్న భర్త రాబోతున్నాడు భార్య దగ్గరికి అనే సమాగమాన్ని సూచిస్తుందట శాస్త్రం. ఈ 3 జరగడంతో ఎడమ కన్ను అదిరింది, ఎడమ భుజం అదిరింది, ఈ పవిట చెంగు జారింది అంటే నా భర్త నా దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమైంది అని చెప్పి జనక మహర్షి పుత్రిక అయిన సీతమ్మ కనిపెట్టి వెంటనే జడమళ్ళి యాంటీ క్లాక్ తిప్పేసుకున్నది, తీసేసింది, వచ్చింది. అప్పుడు ఆంజనేయ స్వామి అనుకున్నాడు, ఇదో కొంప ముంచి ఎట్టే ఉంది, మళ్ళీ ఏదో ఒక మనసులో కనుక ఈ రాక్షసులు బెదిరిస్తే మళ్ళీ పోయి ఈ ఉరిశిక్షకు ఈ ఆత్మహత్య గోళాలు తప్పించాల ముందు సీతమ్మని ముందు వెతికాను. రామయ్య దగ్గరికి చెప్పాలంటే వెళ్ళాలంటే కనీసం ఒక పూట పడుతుంది. ఈ లోపల ఆమెకు ఎంతసేపు కావాలి ఆత్మహత్యకి? సెకండ్లేగా. కాబట్టి నా డ్యూటీ ఏంటంటే సీతమ్మని వెతకటం కాదు, సీతమ్మకు మనస్థైర్యాన్ని ఇచ్చి మళ్ళీ ఆత్మహత్యకు పాల్పడకుండా సీతమ్మ ధైర్యంతో ఉండేట్టుగా ధైర్యం న్యూరిపోసి, నేను రామచంద్రమూర్తి దూతనమ్మా, నువ్వేం భయపడక్కర్లే, రామచంద్రుడు లక్ష్మణస్వామి వస్తారు వానర సైన్యంతో, రావణాసురుని సకుటుంబ సపరివార సమేతంగా చంపి నిన్ను తీసుకెళ్లి అయోధ్యలో పట్టాభిషేకం చేసుకుంటాడమ్మా అని చెప్పి సీతమ్మకు నేను చెప్పి ఊరడించాలి, అది నా ప్రథమ కర్తవ్యం అని అనుకున్నాడు. ఆ నిర్ణయించుకున్నటువంటి ఆంజనేయ స్వామి ఏ విధంగా మాట్లాడాలమ్మను, ఎట్లా ఏ రకంగా అమ్మను ఒప్పించాలి అని అనుకుంటూ అంటాడు, యాం కపీనాం సహస్రాణి సుబహూన్యైతాని చ దిక్షు సర్వాసు మార్గంతే సేయమాసాదితామయ. ఈ సీతమ్మ జాడ కనుక్కోవడానికి లక్షల మంది వానరులు 3 దిక్కుల్లో వెళితే అందులోట 100 మంది ఉంటే వానరులు 33 మంది, అంటే 3వ వంతు 33 మంది, ప్రతి 100కి 33 మంది దక్షిణ దిగ్భాగానికి వచ్చారు. అందులో కూడా నేనొక్కడనే కదా లంక సముద్రం దాటి లంకకు వచ్చింది. లక్షల మంది సైన్యాన్ని సుగ్రీవ మహారాజు నేను పంపిస్తే ఈ లక్షల మందిలో నేనొక్కడనే భాగ్యవంతుణ్ణి, సీతమ్మని దర్శించినటువంటి భాగ్యం కలిగిన వాడిని అని చెప్పి అనుకున్నాడు.